హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం పీవైక్యూ క్వశ్చన్స్ సిబిఎస్ఈ బోర్డ్ వాళ్ళకి టాప్ 25 క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? సొల్యూషన్స్ చాప్టర్. లెట్ స్టార్ట్. ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, ఇది 2025లో అడిగారు. ఓకే, ప్రిడిక్ట్ వెదర్ ద వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ విల్ బి లెస్ ఆర్ గ్రేటర్ దాన్ 1 when ethanoic acid is dissolved in benzene. ఎప్పుడైతే మనం ఇథనాయిక్ యాసిడ్ ని బెంజీన్ లో యాడ్ చేస్తామో దాని వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ 1 కి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని క్వశ్చన్ అడిగారు. సో ఎప్పుడైతే మనం ఇథనాయిక్ యాసిడ్ ని బెంజీన్ లో యాడ్ చేస్తామో అది డైమరైజేషన్ అనే ప్రాసెస్ ని అండర్గో అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇథనాయిక్ యాసిడ్ ని బెంజీన్ లో డిజాల్వ్ చేస్తామో టూ మాలిక్యూల్స్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ కంబైన్ అయ్యి 1 మాలిక్యూల్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? దీనిని అసోసియేషన్ అంటాం ఆర్ డైమరైజేషన్ కూడా అంటాం. ఇక్కడ 2 మాలిక్యూల్స్ కలిసి ఒక మాలిక్యూల్ అవుతుంది కాబట్టి దీనిని డైమరైజేషన్ అని అంటాం. మోర్ దాన్ 2 మాలిక్యూల్స్ ఉంటే దాన్ని అసోసియేషన్ అంటాం అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, ఎప్పుడైతే అసోసియేషన్ అవుతుందో ద వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అయోటా విల్ బి ఆల్వేస్ లెస్ దాన్ 1. ఇన్ కేస్ ఆఫ్ అసోసియేషన్ కీప్ ఇట్ ఇన్ మైండ్, ద వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ విల్ ఆల్వేస్ బి లెస్ దాన్ 1. సో ఎట్లా ఇది ఇథనాయిక్ యాసిడ్ డైమరైజ్ అవుతుంది అనేది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ CH3 COOH, ఇట్లానే ఇక్కడ CH3HOO. ఓకే, CH3COOH ఇది ఇథనాయిక్ యాసిడ్ మాలిక్యూల్. ఇదొక మాలిక్యూల్. ఓకే, 2 మాలిక్యూల్స్ రెండు కంబైన్ అయ్యి మధ్యలో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. సో 2 మాలిక్యూల్స్ మధ్యలో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయ్యి 2 మాలిక్యూల్స్ ఒకే మాలిక్యూల్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా CH3COOH, ఇక్కడ ఏం చూస్తున్నాం, 2 మాలిక్యూల్స్ ఏమవుతుంది ఇక్కడ CH3COOH 1 మాలిక్యూల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది 2 మాలిక్యూల్స్, ఇది 1 మాలిక్యూల్. దీనిని అసోసియేషన్ అంటాం, అసోసియేషన్ ఆర్ డైమరైజేషన్. ఓకే, సో ఇథనాయిక్ యాసిడ్ ని ఎప్పుడైతే బెంజిన్ లో డిజాల్వ్ చేస్తామో డైమరైజేషన్ అవుతుంది. సో 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ రెండు కలిసి కంబైన్ అయ్యి 1 మాలిక్యూల్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ అసోసియేషన్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ I విల్ ఆల్వేస్ బి లెస్ దాన్ 1 ఇన్ కేస్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ అసోసియేషన్ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ I విల్ ఆల్వేస్ బి లెస్ దాన్ 1, whereas in case of dissociation వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ విల్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ 1. ఓకే, ఈ 2 కేసెస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అసోసియేషన్ కేసులో విల్ బి లెస్ దాన్ 1, ఇన్ డిసోసియేషన్ కేసులో వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ విల్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ 1. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇథనాయిక్ యాసిడ్ డైమరైజెస్ ఇన్ బెంజీన్, దట్ ఈస్ ఇట్ అండర్గోస్ అసోసియేషన్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, 1 మాలిక్యూల్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ ఈస్ కంబైనింగ్ with the another molecule of ethanoic acid by hydrogen bonds. Hydrogen bonds తో 2 మాలిక్యూల్స్ ఇథనాయిక్ యాసిడ్ కంబైన్ అయ్యి 1 మాలిక్యూల్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో దీన్నే అసోసియేషన్ అంటాము ఆర్ డైమరైజేషన్ కూడా అంటాం. సో ఇన్ దిస్ కేస్ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ బికమ్స్ లెస్ దాన్ 1. ఓకే, లెట్ us go to the next question. ఇది 2024లో అడిగారు. ఐసోటోనిక్ సొల్యూషన్స్ హ్యావ్ ద సేమ్ డెన్సిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఐసోటోనిక్ సొల్యూషన్స్ కి ఆస్మాటిక్ ప్రెషర్ సేమ్ ఉంటుంది. సో ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటి, 2 సొల్యూషన్స్ విచ్ హ్యావ్ ద సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్. సో ఈ ఐసోటోనిక్ సొల్యూషన్స్ అర్థం కావాలి అంటే మనకు 2 టర్మ్స్ అర్థం అవ్వాలి. ఏదది, ఆస్మోసిస్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఇది మనం ఏంటో తెలుసుకుందాం. మనం ఒక కంటైనర్ తీసుకున్నాం. ఓకే, మనం ఒక కంటైనర్ తీసుకొని దాని మధ్యలో సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అని ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. అది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ని ఒకటి ఉంచామన్నమాట. ఆ మెంబ్రెయిన్ అటు ఇటు 2 సొల్యూషన్ తీసుకుంటాము, సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2. సొల్యూషన్ 1 ఏమో లో కాన్సన్ట్రేషన్, సొల్యూషన్ 2 ఏమో హై కాన్సన్ట్రేషన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సొల్యూషన్ 1 లోంచి సాల్వెంట్ సొల్యూషన్ 2 లోకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఆస్మాసిస్. ఓకే, సొల్యూషన్ 1 సాల్వెంట్ సొల్యూషన్ 2 లోకి వెళ్ళిపోవడం అంటే లో కాన్సన్ట్రేషన్ సాల్వెంట్ హై కాన్సన్ట్రేషన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఆస్మాసిస్. Osmosis is nothing but the flow of the solvent from low concentration solution to the high concentration solution.
దీన్ని ఆస్మోసిస్ అంటాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక ఎక్స్టర్నల్ ప్రెషర్ ని మనం సొల్యూషన్ 2 దట్ ఈస్ హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ మీద అప్లై చేస్తాం అనమాట. ఎందుకు? ఆస్మోసిస్ ని స్టాప్ చేయడానికి. సో ఎప్పుడైతే ఈ ఎక్స్టర్నల్ ప్రెషర్ ని సొల్యూషన్ 2 మీద హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ మీద అప్లై చేస్తామో ఆస్మోసిస్ స్టాప్ అయిపోతుంది. దట్ ఈస్ ద సాల్వెంట్ ఫ్రమ్ సొల్యూషన్ 1 లో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ టు హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ ని స్టాప్ అయిపోతుంది. సాల్వెంట్ ఫ్లో స్టాప్ అయిపోతుంది. So osmotic pressure is nothing but this is the external pressure which is applied to stop the osmosis. Okay, ఇది osmotic pressure. అయితే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక కంటైనర్లో 2 సొల్యూషన్స్ తీసుకుంటున్నాం, సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సేమ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ కాన్సన్ట్రేషన్లో తేడా ఉండదు. సేమ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆస్మాసిస్ అవ్వదు. సో ఇక్కడ ఆస్మోసిస్ అంటే ఏంటి? లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్లోకి సాల్వెంట్ వెళ్ళడాన్ని ఆస్మోసిస్ అంటాం. కానీ ఇక్కడ సేమ్ కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి సొల్యూషన్ 1 అండ్ 2, సో ఇక్కడ సాల్వెంట్ ఫ్లో ఉండదు, ఆస్మాటిక్ ప్రెషర్ కూడా సేమ్ ఉంటుంది. సో ఆస్మాటిక్ ప్రెషర్ ఫర్ సొల్యూషన్ 1 and solution 2 will be same. I think you understood. So isotonic solutions are the two solutions having same osmotic pressure at constant temperature. ఇక్కడ సేమ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఆస్మోసిస్ కూడా అవ్వదు. సో నో ఆస్మోసిస్ అక్కర్ బిట్వీన్ దీస్ టూ సొల్యూషన్స్. ఓకేనా? Let's go to the third question. It is asked in 2024. Van 't Hoff factor for Na2SO4 10H2O solution assuming complete ionization. So Na2SO4 10H2O అని ఇచ్చాడు క్వశ్చన్ లో. అంటే ఏంటి? Na2SO4 is dissolved in 10 moles of water. అవునా? Na2SO4 sodium sulfate is dissolved in 10 moles of water. ఎప్పుడైతే ఏదన్నా కాంపౌండ్ వాటర్ లో యాడ్ చేస్తే ఏమవుతుందన్నా? ఏమవుతుంది? Na2SO4 or any compound when dissolved in water dissociation అవుతుంది ఆర్ అయనైజేషన్ అవుతుంది. అంటే ఏంటి? ఆ కాంపౌండ్ అయాన్స్ కిందికి మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఏదో ఎట్లా అవుతుందో. సో Na2SO4 ఏం చేసాం మనము? Na2SO4 ని వాటర్లో యాడ్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? 2Na ప్లస్ SO4 2- అయాన్స్ ఫామ్ అవుతాయి వాటర్లో. ఓకే, సో ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని ఫామ్ అయ్యాయి? డిసోసియేషన్ తర్వాత, దట్ ఈస్ అయోనైజేషన్ తర్వాత ఇక్కడ 2 సోడియం అయాన్స్, ఇక్కడ 1 సల్ఫేట్ అయాన్. సో టోటల్లీ 3 అయాన్స్ ఆర్ ఫామ్. సో టోటల్ నంబర్ ఆఫ్ అయాన్స్ ఆఫ్టర్ అయోనైజేషన్ ఆర్ డిసోసియేషన్ is equal to 3. This is denoted as N. N అని కూడా డినోట్ చేస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆఫ్టర్ అసోసియేషన్ డిసోసియేషన్ మనం N అని డినోట్ చేస్తాం. ఇక్కడ 3 అయాన్స్. సో దిస్ ఈస్ కంప్లీట్ అయోనైజేషన్ ప్రాసెస్. ఈ సోడియం సల్ఫేట్ కానీ ఏదైనా సరే స్ట్రాంగ్ కాంపౌండ్స్ ఉంటాయో ఇవి కంప్లీట్ అయోనైజేషన్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ అయోనైజేషన్ ప్రాసెస్. సో ఫర్ కంప్లీట్ అయోనైజేషన్ ప్రాసెస్ లో N number of ions formed will be equal to iota, that is Van 't Hoff factor. So ఇక్కడ number of ions ఎన్ని ఫామ్ అయ్యాయి? 3. So iota will also be 3. Van 't Hoff factor also will be 3. So option B is correct. అర్థమైందా? సో ఇన్ దిస్ క్వశ్చన్ సోడియం సల్ఫేట్ ని ఎప్పుడైతే వాటర్ లో యాడ్ చేస్తామో కంప్లీట్ అయోనైజేషన్ అవుతుంది. సో అయోనైజేషన్ అయిన తర్వాత 3 అయాన్స్ ఫామ్ అవుతాయి. 2 ఏమో సోడియం అయాన్స్, ఒకటేమో సల్ఫేట్ అయాన్. సో టోటల్ 3 నెంబర్ ఆఫ్ అయాన్స్ ఫామ్ అవుతుంది. సో ఇది కంప్లీట్ అయోనైజేషన్ కాబట్టి నెంబర్ ఆఫ్ అయాన్స్ విల్ బి ఈక్వల్ టు Van 't Hoff ఫ్యాక్టర్, దట్ ఈస్ అయోటా ఐ. సో ఇక్కడ ఏమనగా క్వశ్చన్ లో Van 't Hoff ఫ్యాక్టర్ ఫర్ సోడియం సల్ఫేట్ 10H2O సొల్యూషన్ అజ్యూమింగ్ కంప్లీట్ అయోనైజేషన్ అజ్యూమ్ చేసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ విల్ బి ఈక్వల్ టు ద Van 't Hoff ఫ్యాక్టర్. సో హియర్ Van 't Hoff ఫ్యాక్టర్ 3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. It is asked in 2025 and 2023. Very important question. So the colligative properties used for the determination of molar mass of polymers and proteins. So మనం ఆల్రెడీ చదువుకున్నాం colligative properties definition. Okay, ఏంటి colligative properties definition? The colligative properties are those properties which depend only on the number of solute particles, not on the nature of the solute particles. ఇది చదువుకున్నాం కదా మనం colligative properties టాపిక్ లో, సొల్యూషన్స్ చాప్టర్ లో. సో ఇక్కడ colligative properties directly proportional to the number of solute particles. So colligative properties will never depend on the quantity of the solute. It depends only on the number of particles of the solute. So మనకు తెలుసు 4 colligative properties ఉంటాయి. What are those? First one is relative lowering of vapor pressure, elevation in boiling point, depression in freezing point and osmotic pressure. ఓకే, 4 మనం చదువుకున్నాం colligative properties కింద. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే
ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాము మనము పాలిమర్స్ ప్రోటీన్స్ మాలిక్యులర్ మాస్ కనుక్కోవడానికి, మోలార్ మాస్ ఆఫ్ పాలిమర్స్ అండ్ ప్రోటీన్స్ కనుక్కోవడానికి మనం ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? ఇక్కడ మనం యూజ్ చేసేది ఆస్మాటిక్ ప్రెషర్. ద రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? మనం 2 రీజన్స్ చెప్పొచ్చు. ఏం రీజన్స్? మోలార్ మాస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ పాలిమర్స్ క్యాన్ బి మెజర్డ్ ఎట్ రూమ్ టెంపరేచర్ బై యూజింగ్ ఆస్మాటిక్ ప్రెషర్. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్స్ అండ్ పాలిమర్స్, సో దీస్ ఆర్ వెరీ అన్స్టేబుల్ ఎట్ హయ్యర్ టెంపరేచర్స్ లో అన్స్టేబుల్ గా ఉంటాయి ఈ ప్రోటీన్స్ అండ్ పాలిమర్స్. ఈ మోలార్ మాస్ కనుక్కోవాలి అనుకుంటే దాన్ని రూమ్ టెంపరేచర్ లోనే కనుక్కోవాలి. సో బట్ ఇక్కడ అదర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, అవన్నీ టెంపరేచర్ చేంజ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో మనం మోలార్ మాస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ పాలిమర్స్ దాంతో కనుక్కోలేము. వేరస్ ఆస్మాటిక్ ప్రెషర్ లో మనము మోలార్ మాస్ కనుక్కోవచ్చు, ఎట్ రూమ్ టెంపరేచర్ లో కనుక్కోవచ్చు. సో ప్రోటీన్స్ అక్కడ డిస్ట్రాయ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మనం హయ్యర్ టెంపరేచర్స్ యూజ్ చేయట్లేదు, అట్ రూమ్ టెంపరేచర్ లోనే మనం మోలార్ మాస్ ని కనుక్కుంటున్నాం. సో అందుకని మనం ఇక్కడ ఆస్మాటిక్ ప్రెషర్ యూజ్ చేస్తాం. దేనికి? మోలార్ మాస్ ని కనుక్కోవడానికి, ప్రోటీన్స్ పాలిమర్స్ మోలార్ మాస్ కనుక్కోవడానికి ఆస్మాటిక్ ప్రెషర్ ని యూజ్ చేస్తాం. అర్థమైందా? నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఆస్మాటిక్ ప్రెషర్ వాల్యూ ఇస్ హయ్యర్ ఈవెన్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్. సో ఇక్కడ మనం ఆస్మాటిక్ ప్రెషర్ యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం డైల్యూట్ సొల్యూషన్ అయినా సరే మనం కరెక్ట్ వాల్యూతో కనుక్కోవచ్చు అనమాట. కొంచెం డైల్యూట్ సొల్యూషన్ అంటే కొంచెం ప్రోటీన్ తీసుకొని ఎక్కువ వాటర్ పోసి చేసినా కూడా డైల్యూట్ సొల్యూషన్ తీసుకొని మనం దాంతో మోలార్ మాస్ ని కనుక్కోవచ్చు. బట్ వేరాజ్ అదర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ లో మనకి డైల్యూట్ సొల్యూషన్స్ తో కరెక్ట్ గా వాల్యూ రాదు, తక్కువ వాల్యూస్ వస్తాయి. వేరేజ్ ఆస్మాటిక్ ప్రెషర్ లో డైల్యూట్ సొల్యూషన్స్ లోనైనా మనము కరెక్ట్ వాల్యూ కనుక్కోవచ్చు, కరెక్ట్ వాల్యూ మనకు వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనం ఆస్మాటిక్ ప్రెషర్ ని యూజ్ చేస్తాం. ఎక్కడ? మోలార్ మాస్ ఆఫ్ పాలిమర్స్ అండ్ ప్రోటీన్స్ ని కనుక్కోవడానికి. పాలిమర్స్ అండ్ ప్రోటీన్స్ మాలిక్యులర్ వెయిట్ ని కనుక్కోవాలి అనుకుంటే మనం ఆస్మాటిక్ ప్రెషర్ ని యూజ్ చేస్తాం, అదర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ని యూజ్ చేయం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది 2023లో అడిగారు. లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్ అండ్ టిష్యూస్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఎట్ హై ఆల్టిట్యూడ్ ఈస్ డ్యూ టు. సో క్వశ్చన్ ఏంటంటే ఎత్తు ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి, అంటే మౌంటైన్స్ మీద ఉన్న వాళ్ళకి, కొండల మీద ఉన్న వాళ్ళకి బ్లడ్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఎందుకు ఉంటుంది? సో కొంతమంది హై ఆల్టిట్యూడ్స్ అంటే ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, మౌంటైన్స్ కానీ కొండలు కానీ ఎక్కేటప్పుడు వాళ్ళకి ఊపిరి అందదు, అంటే వాళ్ళకి ఆక్సిజన్ సరిగా అందదు అని అనుకుంటారు. సో ఇది ఎందుకు అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే డ్యూ టు లో అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఎప్పుడైతే కింద గ్రౌండ్ లెవెల్ నుంచి మనం హైట్ లోకి వెళ్తున్నామో, అంటే హయ్యర్ ఆల్టిట్యూడ్స్ లోకి వెళ్తున్నామో, లైక్ మౌంటైన్స్, ఎన్విరాన్మెంట్ లో ఉన్న ప్రెషర్ తగ్గిపోతుంది, అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గిపోతుందో ఆక్సిజన్ బ్లడ్ లో డిజాల్వ్ అవ్వడం తగ్గిపోతుంది. సో ఆక్సిజన్ ఏదైతే తీసుకుంటామో బ్లడ్ లో తొందరగా డిజాల్వ్ అవ్వదు. సో బ్లడ్ లో డిజాల్వ్ అవ్వకపోయేసరికి ప్రాబ్లం అరైజ్ అవుతుంది అనమాట. ఊపిరి సరిగ్గా అందకపోవడం, అండ్ కొంతమందికి థింకింగ్ పవర్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో దీన్ని అనాక్సియా అంటారు. సో హయ్యర్ ఆల్టిట్యూడ్స్ ఎక్కే వాళ్ళకి బ్లడ్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, ఎందుకంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గిపోతుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ లో ఉన్న ప్రెషర్ మాత్రమే. ఓకే, ఎన్విరాన్మెంట్ లో ఉన్న ప్రెషర్. హయ్యర్ ఆల్టిట్యూడ్స్ లో ఎన్విరాన్మెంట్ లో ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో ఆక్సిజన్ కూడా బ్లడ్ లో డిజాల్వ్ తక్కువ అయిపోతుంది. దీని మూలంగా మనకి ఊపిరి అందకపోవడం కానీ, సో వాళ్ళ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది, బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చేస్తుంది అనమాట. ఎట్ హయ్యర్ altitudes atmospheric pressure decreases, avuna, and then oxygen solubility in blood decreases. Due to this, concentration of oxygen in blood decreases. అంతే కదా? వన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ బ్లడ్ డిక్రీజ్ అయితే బ్రీతింగ్ ప్రాబ్లం ఆర్ బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది. సో ఇట్ లీడ్స్ టు బ్రీతింగ్ డిఫికల్టీ ఆర్ అనాక్సియా అంటాం, అంటే థింకింగ్ డిస్టర్బెన్సెస్. అర్థమైందా? సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది 2024లో అడిగారు. సో వాట్ హ్యాపెన్స్ when acetone is added to the ethanol? So when acetone is added to ethanol, some of the hydrogen bonds between ethanol molecule break down, resulting in an increase in the vapor pressure of the mixture. This mixture is shown positive deviation from the Raoult's law.
ethanol plus acetone. So ethanol is a solvent and acetone is solute. మనం ఎప్పుడైతే అసిటోన్ ఇథనాల్లో యాడ్ చేస్తే ఏమవుతుంది వేపర్ ప్రెషర్కి అని అడుగుతున్నారు. ఈ సొల్యూషన్ పాజిటివ్ డీవియేషన్ షో చేస్తుందా, నెగటివ్ డీవియేషన్ షో చేస్తుందా అని అడుగుతున్నారు. లెట్స్ సీ దట్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి. ఓకేనా? సో ఐ డ్రా ద స్ట్రక్చర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో C2H5OH ఇదొక ఇథనాల్ మాలిక్యూల్ అండ్ OH C2H5. దిస్ ఈస్ వన్ మోర్ ఇథనాల్ మాలిక్యూల్. ఈ రెండింటి మధ్యలో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. ఇదివరకే చెప్పాను నేను ఫస్ట్ క్వశ్చన్లో. సో 2 ఇథనాల్ మాలిక్యూల్స్ ఆర్ బైండెడ్ విత్ ఈచ్ అదర్ బై హైడ్రోజన్ బాండ్. 2 ఇథనాల్ మాలిక్యూల్స్ మధ్యలో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. ఆ హైడ్రోజన్ బాండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ బాండ్. కాబట్టి ఈ 2 ఇథనాల్ మాలిక్యూల్స్ స్ట్రాంగ్ గా బైండ్ అయి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే యాసిటోన్ ని ఇథనాల్ సాల్వెంట్ లో యాడ్ చేస్తామో ఏమవుతుందంటే యాసిటోన్ CH3COCH3 అనమాట దీని స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని ఇక్కడ యాడ్ చేస్తామో ఈ అసిటోన్ ఈ రెండింటి మధ్యలోకి వచ్చేసేసి ఈ హైడ్రోజన్ బాండ్ ని బ్రేక్ చేసేస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే అసిటోన్ ని మనం ఇథనాల్ సాల్వెంట్ లో యాడ్ చేస్తామో, అసిటోన్ ఈజ్ సొల్యూట్. ఓకే, ఎప్పుడైతే ఈ అసిటోన్ ని మనం ఇథనాల్ లో యాడ్ చేస్తామో ఈ అసిటోన్ మాలిక్యూల్ ఈ 2 ఇథనాల్ మాలిక్యూల్స్ మధ్యలోకి వచ్చి ఆక్యుపై చేసుకుంటుంది. ఎప్పుడైతే ఇలా వచ్చేస్తుందో ఈ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ అయిపోతుంది. హైడ్రోజన్ బాండ్ ఏదైతే ఉంటుందో 2 ఇథనాల్ మాలిక్యూల్స్ మధ్యలో ఇది బ్రేక్ అయిపోతుంది. ఈ అసిటోన్ ఏం చేస్తుంది ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ అవుతుందో ఇథనాల్ మాలిక్యూల్స్ సపరేట్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ ఇథనాల్ మాలిక్యూల్ సపరేట్ అయిపోయి ఫ్రీ అయిపోతాయో వేపర్స్ ఫామ్ అయిపోతుంది. ఓకే, ఇన్ ద సొల్యూషన్ లో వేపర్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చెప్తాను చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇథనాల్ అనుకోండి, ఇది సాల్వెంట్. ఏంటిది ఇథనాల్. ఓకే, ఏం చేస్తున్నాం మనము యాసిటోన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇథనాల్లో మనం యాసిటోన్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనం చెప్పాం కదా ఈ హైడ్రోజన్ బాండ్స్ బిట్వీన్ ఇథనాల్ అండ్ ఇథనాల్ బ్రేక్ అయిపోతాయి. ఈ హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. వన్స్ హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ అయిపోతే ఇథనాల్ అండ్ ఇథనాల్ ఫ్రీ అయిపోతాయి. ఎప్పుడైతే ఫ్రీ ఇథనాల్స్ ఉంటాయో సో ఆ వేపర్స్ కింద ఫామ్ అయిపోయి ఇలాగా సొల్యూషన్ నుంచి వేపర్స్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే అసిటోన్ యాడ్ చేస్తామో వేపర్ ఫార్మేషన్ విల్ బి మోర్. ఓకే, వేపర్ ఫార్మేషన్ ఎక్కువ అయిపోతుంది, వేపర్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఎప్పుడైతే వేపర్స్ ఎక్కువ వస్తాయి వేపర్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వేపర్స్ ఎక్కువ ఉంటే వేపర్ ప్రెషర్ ఎక్కువనే ఉంటుంది కదా. ఓకే, వేపర్స్ ఎక్కువైన కొద్దిగా ప్రెషర్ ఎక్కువ ఉంటుందా లేదా? ఓకే, సో యాజ్ వేపర్స్ ఆర్ ఇంక్రీజింగ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఎప్పుడైతే వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందో అది ఆ సొల్యూషన్ పాజిటివ్ డీవియేషన్ ని షో చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉందంటే ఆ సొల్యూషన్ పాజిటివ్ డీవియేషన్ ని షో చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది వెరీ ఇంపార్టెంట్ అన్న క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7 ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ 2020. Identify which liquid will have a higher vapor pressure at 90 degrees if the boiling point of the two liquids A and B are 140 degrees centigrade and 180 degrees centigrade respectively. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే వేపర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్. ఓకే, వేపర్ ప్రెషర్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏకి బాయిలింగ్ పాయింట్ ఏంటి, ఏ బాయిలింగ్ పాయింట్ 140 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ బి బాయిలింగ్ పాయింట్ 180 డిగ్రీ సెంటిగ్రేడ్ అని ఇచ్చారు. ఓకేనా, లెస్ ద బాయిలింగ్ పాయింట్ మోర్ వేపర్ ప్రెషర్. ఇది ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఇది లెస్ వేపర్ ప్రెషర్ బికాస్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఏ బాయిలింగ్ పాయింట్ 140 అంటే బి తోటి కంపేర్ చేస్తే ఏ బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంది, సో ఇక్కడ వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అండ్ బి బాయిలింగ్ పాయింట్ ఏతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది, సో ఇక్కడ వేపర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది బికాస్ వేపర్ ప్రెషర్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారు, విచ్ లిక్విడ్ హ్యాస్ హయ్యర్ వేపర్ ప్రెషర్. సో ఏ లిక్విడ్ హ్యాస్ హయ్యర్ వేపర్ ప్రెషర్. అర్థమైందా? ద లిక్విడ్ విత్ లోయర్ బాయిలింగ్ పాయింట్ హ్యాస్ ఏ హయ్యర్ వేపర్ ప్రెషర్, హెన్స్ లిక్విడ్ ఏ హ్యాస్ హయ్యర్ వేపర్ ప్రెషర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ 2025 and 2018. ఓకే, question number 8 very very important. Why aquatic species are more comfortable in cold water than in warm water? సో ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి తెలుసుకోవాలి నాన్న, అదేంటంటే solubility of gas is inversely proportional to temperature. Okay, very very important formulas. Okay now, so solubility of gas is inversely proportional to temperature. It's very very important.
ఫార్ములా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం అక్వాటిక్ స్పీషీస్ చూసామా, ఫిషెస్, వేల్స్ ఏవైతే ఓషన్స్ రివర్స్ లో ఉంటాయో వాటిని అక్వాటిక్ స్పీషీస్ అని అంటాం. సో ఈ అక్వాటిక్ స్పీషీస్ ఓషన్స్ రివర్స్ బాటమ్ లో ఉండటానికి ఇష్టపడతాయి, పైన సర్ఫేస్ లో ఎక్కువగా ఉండవు. ఎందుకు అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఎందుకంటే బాటమ్ లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో బాటమ్ లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ గ్యాస్ సాల్యుబిలిటీ ఎక్కువ అవుతుంది. సో టెంపరేచర్ తక్కువ ఉంటే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఎక్కువ ఉంటుంది కదా. సో టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి బాటమ్ ఆఫ్ ద ఓషన్ లో సాల్యుబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ వాటర్ లో, బాటమ్ వాటర్స్ లో. సో ఆక్సిజన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ అక్వాటిక్ స్పీషీస్ అక్కడ ఉండడానికి ప్రిఫర్ చేస్తాయి, బాటమ్ లో ఉండడానికే ప్రిఫర్ చేస్తాయి. ఎందుకంటే ఆక్సిజన్ వాటికి ఎక్కువ దొరుకుతుంది కదా బాటమ్ లో. సో అవి బాటమ్ లోకి వెళ్ళి ఉంటాయి అనమాట. సర్ఫేస్ లో ఆక్సిజన్ కంటెంట్ అంత ఎక్కువ ఉండదు, ఎందుకంటే టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. సర్ఫేస్ ఆఫ్ వాటర్స్ మీద టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్యుబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. కాబట్టి అక్వాటిక్ స్పీషీస్ అనేటివి సర్ఫేస్ మీద ఎక్కువగా కనబడవు, బాటమ్ ఆఫ్ వాటర్స్ లోనే ఎక్కువగా కనబడతాయి. రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, solubility of oxygen decreases with increase in temperature of water. Hence aquatic species are more comfortable in cold water. కోల్డ్ వాటర్ ఎక్కడ ఉంటుంది అంటే బాటమ్ ఆఫ్ వాటర్స్ లో కోల్డ్ వాటర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సాల్యుబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అవి అక్వాటిక్ స్పీషీస్ అక్కడనే ఉండడానికి ప్రిఫర్ చేస్తాయి. సో సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఎక్కువ టెంపరేచర్ ఉంటే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ తక్కువ అయిపోతుంది, తక్కువ టెంపరేచర్ ఉంటే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓషన్ అనుకుందాం. సో ఇవి బాటమ్ ఆఫ్ వాటర్స్, ఓకేనా. ఈ బాటమ్ ఆఫ్ వాటర్స్లో ఏముంటుంది, ఇక్కడ లో టెంపరేచర్ ఉంటుంది. లో టెంపరేచర్ ఉన్నప్పుడు హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది, దట్ ఈస్ హై సాల్యుబిలిటీ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఎక్కువ సాల్యుబుల్ అవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ ఉంది అని అర్థం. పైన సర్ఫేస్ ఆఫ్ వాటర్స్లో ఏమవుతుందంటే టెంపరేచర్ హై ఉంటుంది, టెంపరేచర్ హై ఉన్నందుకు లెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. సో అక్వాటిక్ స్పీషీస్ బాటమ్ ఆఫ్ వాటర్స్లోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తాయి, ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 2018లో అడిగారు. గివ్ రీజన్ ఫర్ ద ఫాలోయింగ్. మెజర్మెంట్ ఆఫ్ ఆస్మెటిక్ ప్రెషర్ మెథడ్ ఈస్ ప్రిఫరబుల్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యూల్స్ సచ్ యాజ్ ప్రోటీన్స్ అండ్ పాలిమర్స్. ఇది మనం ఆల్రెడీ చూసాం నాన్న, క్వశ్చన్ నెంబర్ 4లో చూసాం. ఓకేనా, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఇది 2018లో అడిగారమ్మా. సో గివ్ రీజన్ ఫర్ ద ఫాలోయింగ్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ 1 molar KCl సొల్యూషన్ ఈజ్ నియర్లీ డబుల్ దాన్ 1 m షుగర్ సొల్యూషన్. మనం ఆల్రెడీ కలిగేటివ్ ప్రాపర్టీస్లో చదువుకున్నాం కదా ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, ఆ కాన్సెప్ట్ ఇది. డెల్టా టీపీ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ కేబీ ఇంటూ ఐ. సో డెల్టా టీపీ అంటే ఏంటి, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. m అంటే మొలాలిటీ, కేబీ అంటే మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆర్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్, ఐ అంటే ఏంటి, వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. దేనికి, షుగర్ సొల్యూషన్కి అండ్ కేసీఎల్కి. ఓకే, షుగర్ని ఎప్పుడైతే వాటర్లో యాడ్ చేస్తామో డిసోసియేషన్ అవ్వదు. షుగర్ ఎప్పుడైనా డిసోసియేషన్ అవ్వదు వాటర్లో, డైరెక్ట్లీ డిసాల్వ్స్, బట్ డిసోసియేషన్ నెవర్ అకర్స్ ఫర్ షుగర్. ఓకే, డిసోసియేషన్ అవ్వదు కాబట్టి షుగర్ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ 1, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ 1, ఎందుకంటే షుగర్ డజంట్ అండర్గో డిసోసియేషన్, హెన్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఏవైతే కాంపౌండ్స్ డిసోసియేట్ అవ్వవో దాని వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కమ్స్ టు కేసీఎల్. ఆల్రెడీ మనం చూసాము, కేసీఎల్ డిసోసియేట్ అవుతుంది K+ అండ్ Cl- కింద, కంప్లీట్ డిసోసియేషన్ అవుతుంది. సో కేసీఎల్ ఈజ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఓకే, కంప్లీట్ డిసోసియేషన్ అవుతుంది. సో ఫర్ కేసీఎల్ నంబర్ ఆఫ్ అయాన్స్ ఆర్ 2 కదా, 1 K+ ion and 1 Cl- ion. So 2 ions are formed after dissociation. So Van't Hoff factor is equal to 2. So ante n is equal to iota అనుకున్నాం కదా for complete dissociation. Number of ions will always be equal to Van't Hoff factor for complete dissociation cases. Okay, మనం n is equal to 2 అనుకున్నప్పుడు I also becomes 2 because KCl undergoes dissociation. Number of ions formed are 2. So Van't Hoff factor 2. Hence delta TB, that is elevation in boiling point of 1 m KCl is double than the sugar solution. Delta TB is equal to m into Kb into I. Okay na? So if I is increasing, okay, then delta TB is also increasing, right? So I is increasing 2 times for KCl. So delta TB is also increasing 2 times for KCl than sugar solution. So ఇక్కడ ఏం రాయొచ్చు, hence delta TB of 1 m KCl is double
దాన్ ద షుగర్ సొల్యూషన్. అర్థమైందా? ఇక్కడ I 2 times పెరిగింది కాబట్టి డెల్టా టీబీ కూడా 2 times పెరిగింది. దేంతో కంపేర్ చేస్తే షుగర్ సొల్యూషన్తో కంపేర్ చేస్తే షుగర్ సొల్యూషన్ క్వాంటమ్ ఫ్యాక్టర్ 1 కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 2017లో అడిగారు. డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అబ్నార్మల్ మోలార్ మాస్. ద మోలార్ మాస్ విచ్ ఈస్ ఐదర్ హయ్యర్ ఆర్ లోయర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ నార్మల్ వాల్యూ. The reason for abnormal molar mass is association or dissociation of the solute particles. సో ఇక్కడ అబ్నార్మల్ మోలార్ మాస్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో అబ్నార్మల్ మోలార్ మాస్ అంటే యాక్చువల్ మోలార్ మాస్ కంటే ఎక్కువనన్నా తక్కువనన్నా ఉండే మోలార్ మాస్ని అబ్నార్మల్ మోలార్ మాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాంపౌండ్ తీసుకున్నాం, దాని యాక్చువల్ మోలార్ మాస్ 10 ఉండాలి. ఓకే, 10 grams ఉండాలనుకుందాం. బట్ మనము ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కానీ దానికి 8 అన్న వస్తుంది, లేకపోతే 12 అన్న వస్తుంది. యాక్చువల్ మోలార్ మాస్ ఏమో 10 grams, బట్ మనకు ఏమొస్తుంది 8 grams అన్న వస్తుంది, లేకపోతే హయ్యర్ మోలార్ మాస్ లైక్ 12 grams అన్న వస్తుంది. దీన్ని ఏమంటామంటే అబ్నార్మల్ మోలార్ మాస్ అని అంటాం అనమాట. ఎగ్జాక్ట్ గా రాకపోవడాన్ని అబ్నార్మల్ మోలార్ మాస్ అని అంటాం. అది ఎందుకు వస్తుంది అంటే రీజన్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ ఆఫ్ ద సొల్యూట్ పార్టికల్స్. అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. వాట్ ఈస్ అసోసియేషన్ అండ్ డిసోసియేషన్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అసోసియేషన్ ఎగ్జాంపుల్ చూద్దాం. అసోసియేషన్ ఎగ్జాంపుల్ చూస్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకున్నాం మనము, ఫస్ట్ బెంజీన్ తీసుకుందాం. బెంజీన్ యాజ్ సాల్వెంట్. ఓకే, బెంజీన్ సాల్వెంట్ అండ్ ఇక్కడ అసిటిక్ యాసిడ్ ఆర్ ఇథనాయిక్ యాసిడ్, ఇథనాల్. ఓకే, ఇథనాల్ ఆర్ అసిటిక్ యాసిడ్ బోత్ ఆర్ సేమ్. అసిటిక్ యాసిడ్ని తీసుకుందాం. అసిటిక్ యాసిడ్ CH3COOH, ఇది సొల్యూట్. ఓకే, సొల్యూట్ కింద మనం అసిటిక్ యాసిడ్ని తీసుకున్నాం. ఈ అసిటిక్ యాసిడ్ని బెంజీన్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే అసిటిక్ యాసిడ్ CH3COOH 2 molecules ఆఫ్ అసిటిక్ యాసిడ్ CH3COOH ట్వైస్ అంటే 1 molecule కింద ఫామ్ అయ్యి డైమరైజేషన్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 2 molecules కంబైన్ అయ్యి హైడ్రోజన్ బాండ్తో కంబైన్ అయ్యి 1 molecule కింద కన్వర్ట్ అవుతుంది. అదే డైమరైజేషన్ ఆర్ అసోసియేషన్ అని అంటాం. ఓకేనా? సో ఇది డైమరైజేషన్ అంటాం మనం. ఇక్కడ 2 moles ఆఫ్ అసిటిక్ యాసిడ్ గెటింగ్ కన్వర్ట్ ఇంటూ 1 mole ఆఫ్ అసిటిక్ యాసిడ్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మోలార్ మాస్ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇన్ అసోసియేషన్ కేస్ మోలార్ మాస్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇప్పుడు డిసోసియేషన్ కేస్ చూద్దాం. డిసోసియేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ సాల్వెంట్ వాటర్ తీసుకుందాం. ఓకే, సాల్వెంట్ వాటర్, ఇందులో ఏం వేస్తాము, KCl వేద్దాం. ఓకే, ఆర్ NaOH వేయచ్చు. ఓకే, కంప్లీట్ డిసోసియేషన్ ఏవైతే అవుతాయో సాల్ట్స్ అవి వేయచ్చు అనమాట. KCl వేద్దాం, ఇది సొల్యూట్. ఇక్కడ ఏమవుతుంది, KCl ఏమవుతుంది K+ అండ్ Cl- కింద అయోనైజ్ అయిపోతుంది. ఈ KCl ఎప్పుడైతే వాటర్లో యాడ్ చేస్తామో అయోనైజేషన్ అవుతుంది ఆర్ డిసోసియేషన్ అవుతుంది అండ్ K+ అండ్ Cl- అయాన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ 2 అయాన్స్ ఆర్ ఫార్మ్డ్. 1 mole ఆఫ్ KCl నుంచి మనకు 2 moles ఆఫ్ అయాన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే మోలార్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇన్ డిసోసియేషన్ కేస్ మోలార్ మాస్ ఇంక్రీజెస్, వేరాస్ ఇన్ అసోసియేషన్ కేస్ మోలార్ మాస్ డిక్రీజెస్. సో దిస్ టైప్ ఆఫ్ చేంజ్ ఇన్ ద మోలార్ మాస్ ఈజ్ అబ్నార్మల్ మోలార్ మాస్ అనమాట. ఇది ఎందుకు వస్తుంది అబ్నార్మల్ మోలార్ మాస్ అంటే అసోసియేషన్ అండ్ డిసోసియేషన్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మూలంగా మనకు ఈ అబ్నార్మల్ మోలార్ మాసెస్ కనబడతాయి. ఓకే, యాక్చువల్ మోలార్ మాస్ చూపించదు, మోలార్ మాస్ అబ్నార్మల్ గా కనబడుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ 2015. వాట్ హ్యాపెన్స్ వెన్ వీ ప్లేస్ ద బ్లడ్ సెల్స్ ఇన్ వాటర్ దట్ ఈస్ హైపోటోనిక్ సొల్యూషన్, గివ్ రీజన్. ఇక్కడ మనం 2 terms తెలుసుకోవాలి, హైపోటోనిక్ సొల్యూషన్ అండ్ హైపర్టోనిక్ సొల్యూషన్. ఓకే, హైపోటోనిక్ అంటే ఏంటి, హైపర్టోనిక్ సొల్యూషన్ అంటే ఏంటి? హైపోటోనిక్ అంటే హ్యావింగ్ లో కాన్సన్ట్రేషన్. Low concentrated solutions are called hypotonic solutions. High concentrated solutions are called hypertonic solutions. Okay, ఇక్కడ ఏమంటున్నారంటే what happens when we place blood cells in water, that is hypotonic solutions. So for example మనం ఒక కంటైనర్లో వాటర్ తీసుకుందాం. ఓకే, వాటర్ హైపోటోనిక్ సొల్యూషన్. ఇందులో ఏం చేసాము, బ్లడ్ సెల్స్ యాడ్ చేసాం. ఇందులో ఏం చేసాం, బ్లడ్ సెల్స్ పెట్టామన్నమాట. ఏమవుతుంది అని అడుగుతున్నాను. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆస్మాసిస్ మీకు గుర్తే ఉంటుంది, మనం ఆల్రెడీ చదువుకున్నాము. ఆస్మాసిస్ అంటే ఏంటి, సాల్వెంట్ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్లోకి వస్తుంది.
సాల్వెంట్ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఏంటి, వాటర్ లో కాన్సన్ట్రేషన్ అండ్ బ్లడ్ సెల్స్ హై కాన్సన్ట్రేషన్. అవునా, బ్లడ్ సెల్స్ హై కాన్సన్ట్రేషన్లో ఉన్నాయి ఇప్పుడు. సో ఇక్కడ వాటర్ ఏమవుతుంది, వాటర్ బ్లడ్ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది అనమాట, లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ ఏమవుతుంది, వాటర్ ఎప్పుడైతే బ్లడ్ సెల్స్లోకి ఎంటర్ అవుతుందో బ్లడ్ సెల్స్ విల్ స్వెల్ అప్. అంటే బ్లడ్ సెల్స్ ఉబ్బుతాయి అనమాట, వాటర్ ఎంటర్ అవుతుంది కదా, అందుకని బ్లడ్ సెల్స్ ఉబ్బుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆస్మోసిస్ అంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్లోకి సాల్వెంట్ ఫ్లో అవ్వడాన్ని ఆస్మోసిస్ అంటాం. సో ఇక్కడ లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ని హైపోటోనిక్ సొల్యూషన్స్ అంటాం, హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ని హైపర్టోనిక్ సొల్యూషన్స్ అంటాం. ఇది టెక్నికల్ వర్డ్స్, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైనా సాల్వెంట్ హైపోటోనిక్ నుంచి హైపర్టోనిక్ సొల్యూషన్స్లోకి వెళ్తుంది. సో ఇక్కడ హైపోటోనిక్ అంటే వాటర్, హైపర్టోనిక్ బ్లడ్ సెల్స్. సో ఇక్కడ వాటర్ బ్లడ్ సెల్స్లోకి వెళ్తుంది అనమాట, లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్. కాబట్టి బ్లడ్ సెల్స్ స్వెల్ అప్ అయిపోతాయి, అంటే ఉబ్బుతాయి. సో ద సేమ్ థింగ్ ఇక్కడ చెప్తున్నాడు, డ్యూ టు ఆస్మోసిస్ వాటర్ మాలిక్యూల్స్ మూవ్ ఇన్ బ్లడ్ సెల్స్, యాజ్ అ రిజల్ట్ బ్లడ్ సెల్స్ స్వెల్ అప్ అండ్ మే ఈవెన్ బర్స్ట్. ఓకే, బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి బ్లడ్ సెల్స్ ఎక్కువ వాటర్ వెళ్ళటం మూలంగా. Next question number 13. It is asked in 2014. State the main advantage of molality over the molarity as the unit of concentration. సో మనకు ఆల్రెడీ తెలుసు, కాన్సన్ట్రేషన్ టర్మ్స్ చదువుకున్నాం ఆల్రెడీ మనం సొల్యూషన్స్ చాప్టర్లో. సో మొలాలిటీ అండ్ మొలారిటీ అనేటివి కాన్సన్ట్రేషన్ టర్మ్స్, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఇవి యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో అడుగుతుంది ఏంటంటే, మొలాలిటీని ఎక్కువ యూజ్ చేస్తాము మొలారిటీ కంటే, ఎందుకు అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా వాల్యూమ్ టర్మ్ ఉంటే, వాల్యూమ్ టర్మ్ ఉంటే అక్కడ టెంపరేచర్ చేంజ్ వస్తుంది. ఓకే, వాల్యూమ్ టర్మ్ ఉంటే టెంపరేచర్ చేంజ్ వస్తుంది. సో ఇక్కడ మొలారిటీలో ఫార్ములా రాసాం కదా, మొలారిటీ M is equal to number of moles of solute by వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ 1 లీటర్. ఇక్కడ వాల్యూమ్ టర్మ్ వచ్చింది కదా మొలారిటీలో, వెరస్ మొలాలిటీలో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజెస్. ఇక్కడ వాల్యూమ్ టర్మ్ రాలేదు చూడండి. ఓకే, ఎక్కడైతే వాల్యూమ్ టర్మ్ వస్తుందో అక్కడ టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు వాల్యూమ్ చేంజ్ అవుతుంది. సో వాల్యూమ్ చేంజ్ అయితే ఈ మొలారిటీలో కూడా చేంజ్ వస్తుంది, సో కాన్సన్ట్రేషన్లో కూడా చేంజ్ వస్తుంది. సో మనం క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఏ చేంజెస్ రావద్దు అని అనుకుంటాం కాబట్టి మనం మొలాలిటీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ టర్మ్ ఉండదు. వాల్యూమ్ టర్మ్ లేకపోతే టెంపరేచర్ చేంజ్ వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు. అర్థమైందా? సో మనం ఎక్కువ మొలాలిటీనే ప్రిఫర్ చేస్తాం మొలారిటీ కంటే, బికాస్ హియర్ వాల్యూమ్ టర్మ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్ములా, బికాస్ వాల్యూమ్ చేంజెస్ విత్ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న, ఇది 1 మార్క్లో అడుగుతాడు, 2 మార్క్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంగ్ విత్ ద ఫార్ములా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మొలాలిటీ డస్ నాట్ చేంజ్ విత్ చేంజ్ ఇన్ టెంపరేచర్, వైల్ మొలారిటీ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, అంటే చేంజెస్ విత్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనమాట. వెరస్ మొలాలిటీ విల్ నెవర్ చేంజ్ విత్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్, ఇట్ ఈస్ స్టేబుల్. అందుకని మనం ఎప్పుడైనా ఎక్కువ మొలాలిటీనే కాన్సన్ట్రేషన్ టర్మ్ లాగా తీసుకుంటాం అనమాట, ఎక్కువగా అదే యూజ్ చేస్తాం కాన్సన్ట్రేషన్ క్యాల్కులేషన్స్లో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 దట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ 2014. డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్ మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్లో మీరు చదువుకున్నారు ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఫార్ములా, డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం. డిఫైన్ మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ అంటున్నాడు. సో డెల్టా టీబీ ఈజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, delta TB is elevation in boiling point, KB is molar elevation constant or ebuloscopic constant అని కూడా అంటాం. ఇక్కడ చూడండి, KB is called boiling point elevation constant or molar elevation constant or ebuloscopic constant. ఈ 3 పేర్లు ఉన్నాయి దానికి, దేనికి, KBకి. ఓకే, అండ్ దిస్ M అంటే మొలాలిటీ. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ డెఫినేషన్ అడిగాడు. ఎప్పుడు డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ అవుతుంది అంటే, ఎప్పుడైతే మొలాలిటీని మనం 1 పెట్టామో, కాన్సన్ట్రేషన్ని మనం 1 తీసుకున్నామో, అప్పుడు డెల్టా టీబీ విల్ బి ఈక్వల్ టు కేబీ. అవునా? సో ఇఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ. ఓకే, ఇక్కడ మనం డెఫినేషన్ ఇచ్చాము, మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ కేబీ, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ వెన్ మొలాలిటీ ఈజ్ యూనిటీ. ఓకే, ఎప్పుడైతే మొలాలిటీని 1 కింద పెట్టేసి మనము ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ని క్యాల్కులేట్ చేస్తామో అప్పుడు అది మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ అనమాట. ఓకే, దిస్ కేబీ సాల్వెంట్ డిపెండెంట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సాల్వెంట్. ప్రతి ఒక్క సాల్వెంట్కి ఈ కేబీ వాల్యూ అంటే మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ వాల్యూ డిఫర్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ వాటర్కి డిఫర్ అవుతుంది, ఇథనాల్కి వేరే ఉంటుంది, బెంజిన్కి వేరే ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద solvent. So molar elevation constant is not constant for all the solvents. It depends on the nature of the solvent. Next question, ఇది 2014లో అడిగారు. క్వశ్చన్ నెంబర్ 15. Some liquids on mixing form azeotrophs. What are azeotrophs? ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఎప్పుడైతే మనం 2 సొల్యూషన్స్ ని యాడ్ చేస్తామో, ఇక్కడ మనం 2 సొల్యూషన్స్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్ ఏ అండ్ సొల్యూషన్ బి, 2 సొల్యూషన్స్ తీసుకుంటున్నాము అండ్ యాడ్ చేసాం. సో ఏమవుతుంది అప్పుడు అంటే, యాడ్ చేసిన సొల్యూషన్ లిక్విడ్ ఫేజ్ లో కానీ వేపర్ ఫేజ్ లో కానీ సేమ్ కంపోజిషన్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ మిక్స్చర్ ఆఫ్ సొల్యూషన్ సేమ్ టెంపరేచర్ లో బాయిల్ అవుతుంది, అంటే బాయిలింగ్ పాయింట్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ మిక్స్చర్ ని ఏమంటామంటే అజియోట్రోపిక్ మిక్స్చర్ అంటాం. ఈ అజియోట్రోపిక్ మిక్స్చర్ అంటే ఏంటి అంటే, ఇది ఈ మిక్స్చర్ లో సొల్యూషన్స్ కి సేమ్ కంపోజిషన్ ఉంటుంది. ఎప్పుడు లిక్విడ్ ఫేజ్ లో కానీ వేపర్ ఫేజ్ లో కానీ సేమ్ కంపోజిషన్ ఉంటుంది. అండ్ దీస్ 2 సొల్యూషన్స్ బాయిల్ ఎట్ సేమ్ టెంపరేచర్, దట్ ఈస్ బాయిలింగ్ పాయింట్ కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి వీటి 2 సొల్యూషన్స్ ని ఎప్పుడైతే మిక్స్ చేస్తామో సపరేట్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏ సొల్యూషన్స్ అయినా సపరేట్ చేయాలంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే 2 సొల్యూషన్ ని సపరేట్ చేయడానికి బాయిలింగ్ పాయింట్ ని మెయిన్ గా తీసుకుంటాం అనమాట. బట్ ఇక్కడ బాయిలింగ్ పాయింట్ అనేది కూడా సేమ్ ఉంది ఈ సొల్యూషన్ రెండింటికి, కాబట్టి మనం ఈవెన్ బాయిలింగ్ పాయింట్ ద్వారా కూడా వీటిని సపరేట్ చేయలేము. కాబట్టి మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కూడా యూజ్ రాదు సపరేట్ చేయడానికి. కాబట్టి అజియోట్రోపిక్ మిక్స్చర్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు సపరేట్ బికాస్ దే హ్యావ్ ద సేమ్ బాయిలింగ్ పాయింట్. ఓకే, సో azeotropic mixtures are the binary mixtures which have the same composition in liquid and vapor phase and boil at constant temperature. So ఇది very important nana. Next question number 16. It is asked in 2014. How is vapor pressure of a solvent affected when a non-volatile solute is dissolved in it? ఇది ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక చిన్న కాన్సెప్ట్ మీకు వచ్చి ఉండాలి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లోజ్డ్ కంటైనర్ తీసుకుందాం. ఓకేనా? ఓకే, ఇక్కడ 2 క్లోజ్ కంటైనర్స్ తీసుకున్నాం మనం. సో ఇందులో మనం ఒక సాల్వెంట్ తీసుకుంటాం. ఓకే, ఇందులో సాల్వెంట్ మేబీ వాటర్ అనుకోండి. ఓకే, సాల్వెంట్ మేబీ వాటర్. మామూలుగా సాల్వెంట్ యాడ్ చేసినప్పుడు ఓన్లీ సాల్వెంట్ కంటైనర్లో ఉన్నప్పుడు ఇది కొన్ని వేపర్స్ వస్తాయి, అవునా? దీనిలో కొన్ని వేపర్స్ వస్తూ ఉంటాయి. మన క్లోజ్డ్ కంటైనర్ కాబట్టి ఈ వేపర్స్ బయటికి వెళ్ళిపోవు. సో డ్యూ టు దిస్ వేపర్స్ వేపర్ ప్రెషర్ అరేజ్ అవుతుంది. డ్యూ టు దిస్ వేపర్స్ వేపర్ ప్రెషర్ ఉంటుంది. డ్యూ టు దిస్ వేపర్స్ వేపర్ ప్రెషర్ విల్ బి దేర్ ఇన్ ద కంటైనర్. ఓకే, దిస్ వేపర్ ప్రెషర్ ఈస్ కాల్డ్ P0, దట్ ఈస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ కాంపోనెంట్ అంటాం. ఓకే, అర్థమైందా? ఎప్పుడైతే ప్యూర్ వాటర్ ఆర్ ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటామో దాని వేపర్స్ మూలంగా ఏదైతే వేపర్ ప్రెషర్ వస్తుందో దాన్ని వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ కాంపోనెంట్ P0 అని అంటాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇంకో క్లోజ్డ్ కంటైనర్లో సేమ్ సాల్వెంట్ తీసుకుందాం, వాటర్ తీసుకుందాం. నెక్స్ట్ ఇందులో షుగర్ కానీ షుగర్ ఆర్ సాల్ట్ ఏదన్నా యాడ్ చేద్దాం. ఈ షుగర్ కానీ సాల్ట్ కానీ నాన్ వొలటైల్ సొల్యూట్ అంటాం. నాన్ వొలటైల్ సొల్యూట్ అంటే ఏంటంటే ఏదైనా కాంపౌండ్ వేపర్స్ ఫామ్ కాకుండా ఉంటాయి. సో ఈ కాంపౌండ్ విచ్ నెవర్ ఫార్మ్స్ వేపర్స్. షుగర్ని పెట్టండి మీరు, అక్కడ వేపర్స్ ఫామ్ అవుతాయా? అవ్వదు. సాల్ట్ పెట్టండి, వేపర్స్ ఫామ్ అవుతాయా? అవ్వదు. సో దాన్ని మనం నాన్ వొలటైల్ సొల్యూట్ అని అంటాం. వొలటైల్ సొల్యూట్ అంటే వేపర్స్ ఫామ్ అవుతుంది. లైక్ క్యాంఫర్ తెలుసా, కర్పూరాన్ని మనం అక్కడ పెడితే వేపర్స్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని మనం వొలటైల్ సొల్యూట్ అంటాం. నాన్ వొలటైల్ సొల్యూట్ అంటే వేపర్స్ ఫామ్ అవ్వని దాన్ని మనం నాన్ వొలటైల్ సొల్యూట్ అంటాం. ఎగ్జాంపుల్ షుగర్ కానీ సాల్ట్ కానీ. సో ఈ నాన్ వొలటైల్ సొల్యూట్ ని మనం ఏం చేస్తున్నామంటే ఈ వాటర్ లో యాడ్ చేస్తున్నాం, దట్ ఈస్ సాల్వెంట్ లో యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ షుగర్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో షుగర్ మాలిక్యూల్స్ ఇది సర్ఫేస్ మీద ఇలా ఆక్యుపై చేసుకుంటాయి, అవునా? సర్ఫేస్ మీద లోపల ఈ షుగర్ పార్టికల్స్ అన్ని ఆక్యుపై చేసుకుంటాయి. ఈ సాల్వెంట్ నుంచి ఏవైతే వేపర్స్ వస్తూ ఉంటాయో అవి ఈ సొల్యూట్ మూలంగా కొన్ని ఆగిపోతాయి. కొన్ని వేపర్స్ మాత్రమే వస్తాయి, కొన్ని వేపర్స్ రావు. ఎందుకంటే ఈ సొల్యూట్ ఆపేస్తుంది ఆ వేపర్స్ని. పైన సర్ఫేస్ మీద నాన్ వొలటైల్ సొల్యూట్ ఉంటుంది కదా, అంటే షుగర్ పార్టికల్స్ ఉంటాయి కదా వాటర్ సర్ఫేస్ మీద. ఈ షుగర్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే ఈ వాటర్లో నుంచి వచ్చే వేపర్స్ని ఆపేస్తాయి అనమాట. ఎప్పుడైతే ఈ వేపర్స్ని ఆపేస్తాయో లెస్ వేపర్స్ ఆర్ ఫార్మ్డ్. వేపర్స్ తక్కువగా ఫామ్ అవుతాయి. వేపర్స్ తక్కువగా ఫామ్ అయితే ఏమవుతుంది, వేపర్ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. సో వేపర్ ప్రెషర్ decreases.
ఓకే. ఎప్పుడైతే మనం నాన్ వోలటైల్ సొల్యూట్ సాల్వెంట్లో యాడ్ చేస్తామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్‌ని మనం వాటర్‌లో యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ద వేపర్స్ ఆఫ్ ద సాల్వెంట్ డిక్రీజెస్ అండ్ వేపర్ ప్రెషర్ ఆల్సో డిక్రీజెస్. బికాస్ సర్ఫేస్ మీద షుగర్ పార్టికల్స్ కానీ నాన్ వోలటైల్ సొల్యూట్ పార్టికల్స్ ఏవైతే ఆక్యుపై చేసుకొని ఉన్నాయో అవి వాటర్లో నుంచి వచ్చే వేపర్స్ని స్టాప్ చేస్తాయి అన్నమాట. కొన్ని మాత్రమే బయటికి రాగలుగుతాయి. సో ఆ కొన్ని వేపర్స్ మూలంగా వేపర్ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని అంటాం. ఏమంటాం దీన్ని? లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఈ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎందుకు అవుతుంది అంటే మనం ఎప్పుడైతే నాన్ వోలటైల్ సొల్యూట్ ఒక సాల్వెంట్లో వేస్తామో, అంటే షుగర్ని మనం ఎప్పుడైతే వాటర్లో వేస్తామో ఎగ్జాంపుల్, అప్పుడు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అవుతుంది. వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది. ఓకే, ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేశాడు. వెన్ నాన్ వోలటైల్ సొల్యూట్ ఈజ్ యాడెడ్ టు ద సాల్వెంట్, వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ బికమ్స్ లోయర్ than the vapor pressure of the pure solvent at the same temperature. ఈ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 అట్మాస్ఫియర్ ఉందనుకుందాం. ఓకే ఓకే, ఇది ప్యూర్ సాల్వెంట్. ఇందులో నాన్ వోలటైల్ సొల్యూట్ ఏది యాడ్ చేయలేదు. ఓకే, ఓన్లీ ప్యూర్ సాల్వెంట్ ఉంది ఇక్కడ. ఇది 10 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉందనుకుందాం. ఎప్పుడైతే నాన్ వోలటైల్ సొల్యూట్ యాడ్ చేసామో షుగర్, ఇప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ తగ్గిపోతుంది. ఇట్ బికమ్స్ 8 అట్మాస్ఫియర్ అవుతుంది. ఇది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని అనుకున్నాం. P0, ఇది P0 కదా, ప్యూర్ కాంపోనెంట్ వేపర్ ప్రెషర్. ఇది PS అనుకుందాం. ఈ PS P0 కంటే తగ్గిపోతుంది. PS అంటే ఏంటి? వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ విచ్ నాన్ వోలటైల్ సొల్యూట్ ఈస్ యాడెడ్. P0 అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్. PS అంటే ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ విచ్ నాన్ వోలటైల్ సొల్యూట్ ఈస్ యాడెడ్ టు ద సాల్వెంట్. అర్థమైందా? దిస్ ఇస్ కాల్డ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఎప్పుడైతే మనం నాన్ వోలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తామో సాల్వెంట్లో వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ 2025. స్టేట్ రౌల్స్ లా ఫర్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ వోలటైల్ కాంపోనెంట్స్. వై ఈజ్ ఇట్స్ వేపర్ ప్రెషర్ ఆఫ్ అన్ అక్వేస్ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ లోయర్ దాన్ దట్ ఆఫ్ వాటర్. సేమ్ క్వశ్చన్ అండి. సేమ్ క్వశ్చన్ నాన్న ఇందాకనే మనం చూసాం లాస్ట్ క్వశ్చన్. స్టేట్ రౌల్స్ లా అంటే ఏంటి? It states that for a solution of volatile liquids, the partial pressure of each component of the solution is directly proportional to its mole fraction present in the solution. Okay, solution number 1 తీసుకుంటే దాని partial pressure, that is P1 will be equal to the P01 into chi1, that is mole fraction of the solution 1. Okay, if మనం solution 2 తీసుకుంటే partial pressure of that solution 2 will be equal to the vapor pressure of the pure component and chi2. Chi2 is the mole fraction of the second solution. So manaku partial pressure is directly proportional to the mole fraction. Okay, Raoult's law ante enti? Partial pressure of the solution is directly proportional to the mole fraction. Okay, manam ee proportionality sign teeseste P0 is a proportionality constant, that is nothing but the vapor pressure of the pure solvent. Okay, so here P01 and P02 are the vapor pressure of the pure components. So we'll see the next part. When a non-volatile solute like glucose is dissolved in water, the solute molecules cover the surface of solution, which prevent the molecules of water to escape from the surface in the form of vapor, and vapor pressure decreases. ఇది ఆల్రెడీ మనం చూసాము. ఈ గ్లూకోజ్ ప్లేస్లో షుగర్ చూసాం. ఓకే, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో గ్లూకోజ్ ప్లేస్లో షుగర్ చూసాం. ఓకే, ఇక్కడ మనం గ్లూకోజ్ యాడ్ చేస్తున్నాం వాటర్లో. సో ఏమవుతుంది? ఎప్పుడైతే వాటర్లో మనం గ్లూకోజ్ యాడ్ చేస్తే గ్లూకోజ్ నాన్ వోలటైల్ సొల్యూట్ కదా. నాన్ వోలటైల్ సొల్యూట్ అంటే వేపర్స్ ఫామ్ అవ్వదు. సో ఎప్పుడైతే గ్లూకోజ్ యాడ్ చేస్తామో ఇది వెళ్ళి సర్ఫేస్ ఆఫ్ వాటర్ని ఆక్యుపై చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? వాటర్లో నుంచి వచ్చే వేపర్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఈ వాటర్లో నుంచి వచ్చే వేపర్స్ తగ్గిపోతాయో వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ తగ్గిపోతుంది. అవునా? ఇది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని మనం తెలుసుకున్నాం కదా ఇదివరకే లాస్ట్ క్వశ్చన్లో. వై ఈస్ ఇట్స్ వేపర్ ప్రెషర్ ఆఫ్ అన్ అక్వేస్ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ లోయర్ దాన్ దట్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ అంటే ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మనం షుగర్ కానీ గ్లూకోజ్ కానీ యాడ్ చేయలేదు కదా. యాడ్ చేయకపోతే సర్ఫేస్ ఫ్రీగా ఉంటుంది, వేపర్స్ ఈజీగా ఫామ్ అయిపోతాయి అండ్ వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం గ్లూకోజ్ సొల్యూషన్ అంటే గ్లూకోజ్ ప్లస్ వాటర్. ఇందులో వాటర్లో మనం గ్లూకోజ్ యాడ్ చేసినప్పుడు వేపర్స్ తక్కువ అయిపోతాయి అండ్ వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో దిస్ ఈస్ ద రీజన్ వై vapor pressure is decreasing in the glucose solution than in pure water. Okay, next question number 18. It is asked in 2025. Okay, cooking is faster in pressure cooker than in cooking pan. Okay, this is A part.
ఓకే, లెట్ us see the first the A part. సో మనకు కుకింగ్ ప్రెషర్ కుక్కర్లో తొందరగా అవుతుంది, ఎందుకు అని క్వశ్చన్ అడిగాడు అనమాట. సో ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాటర్ ఏదైతే ఉందో ప్రెషర్ కుక్కర్లో దాని బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫుడ్ ఏదైతే ఉందో ఇన్సైడ్ ద ప్రెషర్ కుక్కర్, ఫుడ్ ఆల్సో కుక్స్ ఫాస్ట్, అంటే ఇది తొందరగా కుక్ అవుతుంది అనమాట. కుకింగ్ ఈజ్ ఫాస్టర్ ఇన్ ప్రెషర్ కుక్కర్ దాన్ ఇన్ కుకింగ్ ప్యాన్. ఓకే, నెక్స్ట్ బి, on mixing liquid X and liquid Y, volume of the resulting solution decreases. What type of deviation from Raoult's law is shown by the resulting solution? What change in temperature would you observe after mixing liquids X and Y? ఇక్కడ చూడండి, ఆన్ మిక్సింగ్ లిక్విడ్ ఎక్స్ అండ్ వై, మనము ఎక్స్ని వైలో యాడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది ఒక కంటైనర్ తీసుకున్నాము, ఇది లిక్విడ్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ ప్లస్ వై. ఓకే, ద మిక్స్చర్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎప్పుడైతే ఎక్స్ని వైలో యాడ్ చేస్తామో వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అని అంటున్నారు. వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఈ వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం అంటే డెల్టా వి మిక్స్ ఈజ్ నెగటివ్. ఓకే, డెల్టా వి మిక్స్ ఎప్పుడు నెగటివ్ అవుతుందంటే ఇది నెగటివ్ డీవియేషన్ సొల్యూషన్ అయితే ఇది డెల్టా వి మిక్స్ నెగటివ్ అవుతుంది. వాల్యూమ్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? ఎప్పుడైతే ఇంటరాక్షన్స్ బిట్వీన్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ స్ట్రాంగ్గా ఉంటాయో వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ డిక్రీజ్ అయ్యింది అంటే ది సొల్యూషన్ ఈజ్ షోయింగ్ నెగటివ్ డీవియేషన్ అని అర్థం. ఓకే, నెగటివ్ డీవియేషన్ సొల్యూషన్స్లో డెల్టా హెచ్ విల్ ఆల్వేస్ బి లెస్ దాన్ 0, అంటే డెల్టా హెచ్ నెగటివ్ ఉంటుంది. దట్ ఈస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే టెంపరేచర్ ఈజ్ రిలీజ్డ్, ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ విల్ బి అబ్జర్వ్. ఎందుకంటే టెంపరేచర్ రిలీజ్ అవుతుంది సొల్యూషన్లో కాబట్టి సొల్యూషన్ వేడిగా ఉంటుంది. ఐ మీన్ టెంపరేచర్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంక్రీజెస్. ఓకే, ద సేమ్ థింగ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రిజల్టింగ్ సొల్యూషన్ షోస్ నెగటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా యాజ్ దేర్ ఈస్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్. డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ అంటే నెగటివ్ డీవియేషన్, ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ అంటే పాజిటివ్ డీవియేషన్. ఒక ట్రిక్ చెప్పనా, డెల్టా వి ఆర్ డెల్టా హెచ్ మిక్స్ అనుకుందాం. ఓకే, ఈ రెండు ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ పాజిటివ్, నెగటివ్ అండ్ నెగటివ్ అనుకుందాం. డెల్టా హెచ్ మిక్స్ అండ్ డెల్టా హెచ్ వి మిక్స్ పాజిటివ్ ఉందంటే ఇది పాజిటివ్ డీవియేషన్ సొల్యూషన్స్. ట్రిక్ అనమాట, వెరీ సింపుల్ ట్రిక్. పాజిటివ్ చూసారంటే పాజిటివ్ డీవియేషన్. ఈ డెల్టా వి మిక్స్ అండ్ డెల్టా హెచ్ మిక్స్ నెగటివ్ చూసారంటే నెగటివ్ డీవియేషన్. ఓకే, ఇది చాలా ఈజీ ట్రిక్. ఇప్పుడు డెల్టా హెచ్ మిక్స్ 0 చూసారనుకోండి, డెల్టా వి మిక్స్ 0 చూసారనుకోండి, ఇది ఐడియల్ సొల్యూషన్. ఇది డెల్టా హెచ్ మిక్స్ పాజిటివ్, డెల్టా వి మిక్స్ పాజిటివ్ చూసారనుకోండి, పాజిటివ్ డీవియేషన్ సొల్యూషన్. డెల్టా వి మిక్స్ నెగటివ్, డెల్టా హెచ్ మిక్స్ నెగటివ్ చూసారనుకోండి, నెగటివ్ డీవియేషన్ సొల్యూషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్. మీరు ఎక్కడైనా ఇంపార్టెంట్ నోట్లో రాసుకొని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా మీరు ఎగ్జామ్లో చూసారనుకోండి, నెగటివ్ డీవియేషన్ సొల్యూషన్ అనగానే డెల్టా హెచ్ మిక్స్ డెల్టా వి మిక్స్ నెగటివ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డెల్టా వి మిక్స్ నెగటివ్ ఇచ్చాడంటే నెగటివ్ డీవియేషన్ సొల్యూషన్. నెగటివ్ డీవియేషన్ సొల్యూషన్లో అప్పుడు డెల్టా హెచ్ విల్ బి నెగటివ్. ఓకే, మనం అనుకున్నాం కదా డెల్టా వి మిక్స్ నెగటివ్ ఉంటే డెల్టా హెచ్ మిక్స్ కూడా నెగటివ్నే ఉంటుంది నెగటివ్ డీవియేషన్ సొల్యూషన్స్కి. సో డెల్టా హెచ్ నెగటివ్ అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ ఈజ్ రిలీజ్డ్. వన్స్ హీట్ ఈజ్ రిలీజ్డ్ ద సొల్యూషన్ టెంపరేచర్ విల్ ఇంక్రీజ్. అదే చెప్తున్నాడు. హెన్స్ ద ప్రాసెస్ ఈజ్ ఎగ్జోథర్మిక్, హీట్ ఈజ్ రిలీజ్డ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ విల్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. ఇట్ ఈస్ ఆస్డ్ ఇన్ 2025, 2023. 2 మార్క్స్కి అడుగుతాడు. ఓకే, ఆర్ ఈవెన్ 3 మార్క్స్ కూడా అడుగుతాడు. సో వాట్ ఈస్ హెన్రీస్ లా అండ్ గివ్ 1 అప్లికేషన్ ఆఫ్ ఇట్. యాక్చువల్గా ఇక్కడ 1 అప్లికేషన్ అడిగితేనేమో 2 మార్క్స్. హెన్రీస్ లా డెఫినేషన్ అండ్ 1 అప్లికేషన్ 2 మార్క్స్. హెన్రీస్ లా డెఫినేషన్ అండ్ 2 అప్లికేషన్స్ అడిగినప్పుడు 3 మార్క్స్లో అడుగుతాడు. సో నేను ఇక్కడ మీకు 2 అప్లికేషన్స్ ఇచ్చాను. ఇట్ విల్ బి బెటర్ ఫర్ యూ టు లెర్న్ 2 అప్లికేషన్స్. మినిమం 2 అప్లికేషన్స్ మీరు చదువుకొని వెళ్తే మీకు ఎగ్జామ్లో ఈజీగా ఉంటుంది. హెన్రీస్ లా డెఫినేషన్, at constant temperature the partial pressure of a gas in vapor phase is proportional to the mole fraction of the gas chi in the solution. So ఇక్కడ partial pressure P is directly proportional to chi అన్నాడు. chi అంటే mole fraction, x is nothing but chi అంటాం, CHI. ఇది mole fraction అన్నమాట. సో partial pressure is directly proportional to the mole fraction. ఇప్పుడు proportionality తీసేస్తే మనం దాని బదులు KH అని పెడతాం, దట్ ఈస్ హెన్రీస్ కాన్స్టెంట్. KH అంటే ఏంటి? హెన్రీస్ కాన్స్టెంట్. So P is the partial pressure of gas present above the liquid and X is the mole fraction. Mole fraction is unitless. We know that KH is the Henry's constant. Okay na? Unit of KH enti?
atmosphere or bar or torr or pascals. It is the unit of pressure only. Okay, Henry's constant unit, pressure unit rendu same. Okay, so now let us see the applications of Henry's law. Okay, first application, to increase the solubility of CO2 in soft drinks and soda water, the bottle is sealed under high pressure. This is one of the application of Henry's law. సో ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఇంక్రీజ్ అయితే సాల్యుబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అకార్డింగ్ టు హెన్రీస్ లా, యాజ్ పార్షియల్ ప్రెషర్ ఇంక్రీజెస్ సాల్యుబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్. అవునా? సో సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అయిందంటే మోల్ ఫ్రాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మోల్ ఫ్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాన్సన్ట్రేషన్ టర్మ్. సో దట్ ఈస్ ఇఫ్ సాల్యుబిలిటీ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ ఇన్ ద వాటర్. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ని మోల్ ఫ్రాక్షన్ టర్మ్స్లో తీసుకున్నాం కదా. సో మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. సో సాఫ్ట్ డ్రింక్స్లో లైక్ కోకోకోలా కానీ, థమ్స్అప్ కానీ, స్ప్రైట్ కానీ, ఇందులో మనం ఏం చేస్తామంటే ఇదే కాన్సెప్ట్ యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆ బాటిల్ లోపల హై ప్రెషర్ క్రియేట్ చేసి సీల్ చేసి పెడతాం. ఎందుకు అంటే ఆ హై ప్రెషర్ మూలంగా కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. ఓకే, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఈజీగా డిజాల్వ్ కావడానికి, సాల్యుబుల్ కావడానికి మనం హై ప్రెషర్లో ఈ బాటిల్ని సీల్ చేసి పెడతాం. ఓకే, ఇది ఇంపార్టెంట్ అప్లికేషన్ హెన్రీస్ లాది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి, at higher altitudes, low blood oxygen causes climbers to become weak and unable to think clearly. This is called anoxia. Okay, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇది వరకే. సో హయ్యర్ ఆల్టిట్యూడ్స్ వెళ్ళిన కొద్దికి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గిపోతుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గిపోతే సాల్యుబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్ తగ్గిపోతుంది. బ్లడ్లో ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతే ఏమవుతుంది? బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది. అండ్ ఇంకోటి అనోక్సియా అంటే అనేబుల్ టు థింక్ ప్రాపర్లీ. థింక్ చేయడం అంటే ఆలోచించడం కూడా తక్కువ అయిపోతుంది. దీన్ని అనోక్సియా అంటాం. ఓకే, ఈ రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ లో ఉన్న వాళ్ళకి, లేదు క్లైంబర్స్ కి, వీళ్ళ కింద నుంచి మౌంటైన్స్ మీదకి వెళ్ళే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే పైకి వెళ్ళిన కొద్దికి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గిపోతుంది. సో ఆక్సిజన్ బ్లడ్ లో డిజాల్వ్ అవ్వడం, సాల్యుబిలిటీ అవ్వడం తగ్గిపోతుంది. ఆక్సిజన్ బ్లడ్ లో తక్కువ సాల్యుబుల్ అవ్వడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. అండ్ అనేబుల్ టు థింక్ క్లియర్లీ, వాళ్ళకి ఆలోచనలు కూడా సరిగ్గా రావు. ఇట్ ఇస్ కాల్డ్ అనోక్సియా అంటాం. ఈ కండిషన్ ఏమంటాం? అనోక్సియా అని అంటాం అనమాట. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హెన్రీస్ లా అండ్ 2 అప్లికేషన్స్ ఆఫ్ హెన్రీస్ లా. నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2 మార్క్స్, ఇది 2020లో అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. 0.1 m KCl హ్యాస్ హయ్యర్ బాయిలింగ్ పాయింట్ దాన్ 0.1 m గ్లూకోజ్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చూసాం మనము. డెల్టా టీపీ, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు వాంటా ఫ్యాక్టర్ ఇంటూ మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఇంటూ మొలారిటీ. ఇది చూసాం కదా. సో కేసీఎల్ని ఎప్పుడైతే డిసోసియేట్ చేస్తామో మనకు 2 అయాన్స్ వస్తాయి, K+ అండ్ Cl-. సో వాంటా ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకంటే ఇది కంప్లీట్ డిసోసియేషన్ ప్రాసెస్ కాబట్టి మనం n ఈజ్ ఈక్వల్ టు I తీసుకుంటున్నాము. సో దిస్ I ఈజ్ నథింగ్ బట్ వాంటా ఫ్యాక్టర్. సో n ఈజ్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు I కూడా 2 అవుతుంది. సో వాంటా ఫ్యాక్టర్ ఫర్ KCl ఇన్ కంప్లీట్ డిసోసియేషన్ కేస్ ఈజ్ 2. వాంటా ఫ్యాక్టర్ వాల్యూ I ఈజ్ ఈక్వల్ టు 2 ఫర్ KCl ఇన్ కంప్లీట్ డిసోసియేషన్ కేస్. వేరాజ్ గ్లూకోజ్ అది డిసోసియేషన్ అవ్వదు, ఎప్పుడైనా సాల్వెంట్ లో యాడ్ చేసినప్పుడు డిసోసియేట్ అవ్వదు. సో దాని వాంటా ఫ్యాక్టర్ 1 బికాస్ గ్లూకోజ్ డస్ నాట్ డిసోసియేట్. ఓకే, సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ మనకు తెలుసు డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్. సో మోర్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మోర్ ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సో ఇక్కడ కేసీఎల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువ ఉన్నాయి, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి కేసీఎల్ కి. సో బాయిలింగ్ పాయింట్ కూడా ఎక్కువ ఉంటుంది కేసీఎల్ కి. వేరేస్ గ్లూకోజ్ ఇక్కడ డిసోసియేట్ అవ్వదు కాబట్టి ఇది వాంటా ఫ్యాక్టర్ ఒకటే, కాబట్టి దీని బాయిలింగ్ పాయింట్ తక్కువనే ఉంటుంది కేసీఎల్ తోటి కంపేర్ చేస్తే. గ్లూకోజ్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ కేసీఎల్ సొల్యూషన్ తోటి కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. కేసీఎల్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది గ్లూకోజ్ సొల్యూషన్ తోటి కంపేర్ చేస్తే. సో ఇక్కడ 0.1 m KCl హ్యాస్ హయ్యర్ బాయిలింగ్ పాయింట్ దాన్ 0.1 m గ్లూకోజ్. దిస్ ఇస్ ద రీజన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్. మీట్ ఈస్ ప్రిజర్వ్డ్ ఫర్ లాంగర్ టైమ్ బై సాల్టింగ్. గివ్ రీజన్స్. ఓకే, లెట్ us see this. Salt removes water from the meat. So for example, this is the meat అనుకుందాం. ఓకే, దిస్ ఈజ్ ద మీట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం? మీట్ని మనము బయట సాల్ట్లో పెడుతున్నాం. దిస్ ఇస్ సాల్ట్. ఓకే, సాల్ట్ హైపోటోనిక్. సాల్ట్ ఈజ్ హైపోటోనిక్ బికాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ ఎక్కువ ఉంటుంది. మీట్ ఈజ్ హైపోటోనిక్. ఓకే, ఈ మీట్కి సరౌండింగ్ జోన్ అంతా సాల్ట్ వేసాం కదా మనం. మీట్ అంటే సాల్ట్లో మీట్ని పెట్టాం. ఓకే, ఇప్పుడు అవుటర్ జోన్ హైపర్టోనిక్ జోన్ అనమాట. హైపర్టోనిక్ సొల్యూషన్ ఫామ్ అయింది. అప్పుడు ఏమవుతుంది? మీట్లో ఉన్న వాటర్ అంతా, ఈ మీట్లో ఏదైతే వాటర్ ఉంటుందో ఈ వాటర్ అంతా సాల్ట్లోకి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద వాటర్, ద సాల్వెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద హైపోటోనిక్ టు ద హైపర్టోనిక్. హైపోటోనిక్ మీట్ ఇక్కడ. సో ఇక్కడ వాటర్ ఫ్రమ్ ద మీట్ ఈస్ గోయింగ్ టు ద సాల్ట్. ఇక్కడ ఏమవుతుంది? అప్పుడు
మీట్లో ఉన్న వాటర్ అంతా సాల్ట్ లాగేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మీట్లో ఏ వాటర్ ఉండదు. ఎప్పుడైతే వాటర్ ఉండదో మైక్రో ఆర్గానిజమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ మీట్లో గ్రో అవ్వదు. సో మనం మీట్ని ఈజీగా ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనం మీట్ని సాల్ట్లో పెడతామో అప్పుడు ఇది ప్రిజర్వేటివ్ కింద యూజ్ అవుతుంది. సో మైక్రో ఆర్గానిజమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవ్వదు. ఎందుకంటే మీట్లో ఉన్న వాటర్ అంతా సాల్ట్ లాగేసుకుంటుంది. బికాస్ సాల్ట్ ఈజ్ హైపోటోనిక్ సొల్యూషన్, హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్. మీట్ అంటే హైపోటోనిక్. సో మీట్లో ఉన్న వాటర్ అంతా సాల్ట్ హైపోటోనిక్ సొల్యూషన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీట్లో ఏ వాటర్ మిగలదు. అప్పుడు అందులో మైక్రో ఆర్గానిజమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ గ్రో అయ్యే అవకాశం ఉండదు. అండర్స్టూడ్? అందుకని మనం మీట్ని సాల్ట్లో పెడతామన్నమాట. దిస్ ఈస్ ద రీజన్. ఓకే, నెక్స్ట్ question number 22. It is asked in 2019. State Raoult's law for a solution containing volatile components. Write two characteristics of the solution which obeys Raoult's law at all concentrations. State Raoult's law. Okay, first Raoult's law ni manam define cheyali. For a solution of volatile liquids, the partial vapor pressure of each component of the solution is directly proportional to its mole fraction present in the solution. For a solution of volatile liquids, అంటే సొల్యూట్ అండ్ సాల్వెంట్ రెండు ఇక్కడ వొలటైలే తీసుకుంటున్నాం. వొలటైల్ అంటే వేపర్స్ ఆర్ ఫార్మింగ్. ఓకే, బోత్ ద కాంపోనెంట్స్ ఫార్మ్ ద వేపర్స్. సొల్యూట్ వేపర్స్ ని ఫార్మ్ చేస్తుంది, సాల్వెంట్ వేపర్స్ ని ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సొల్యూట్ అండ్ సాల్వెంట్ రెండు తీసుకుంటున్నాం. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ రెండు వొలటైల్, సొల్యూట్ అండ్ వొలటైల్ సాల్వెంట్ తీసుకుంటున్నాం. రెండు వేపర్స్ ఫార్మ్ చేస్తుంది. సో ఇన్ దిస్ కేస్ మనం ఏం రాయొచ్చు, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్, దట్ ఈస్ దిస్ ఈస్ బి అనుకుందాం, దిస్ ఈస్ ఏ అనుకుందాం. ఆర్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ. అవునా? ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ బి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి. ఇది రౌల్ట్స్ లా అనమాట. ఓకే, మనం ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే పిఏ ఈజ్ ఈక్వల్ టు పి నాట్ ఏ కై ఏ వస్తుంది. పి నాట్ ఏ కై ఏ. పి నాట్ ఏ అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ కాంపోనెంట్ ఏ అండ్ పిబి ఈజ్ ఈక్వల్ టు పి నాట్ బి కై బి వస్తుంది. పిబి అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ కాంపోనెంట్ బి. ఓకే, ఇది రౌల్ట్స్ లా అంటే. పిఏ ప్లస్ పిబి టోటల్ ప్రెషర్ అంటే మనం ఈ రెండు యాడ్ చేస్తాం. ఓకే, పి నాట్ ఏ కై ఏ ప్లస్ పి నాట్ బి కై బి యాడ్ చేస్తాం. దిస్ ఈజ్ రౌల్ట్స్ లా. ద టోటల్ ప్రెషర్ ఇట్లా క్యాల్కులేట్ చేస్తాం. ఇది రౌల్ట్స్ లా అంటే. సో టూ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సొల్యూషన్ విచ్ ఒబే రౌల్ట్స్ లా ఎట్ ఆల్ కాన్సన్ట్రేషన్స్. రౌల్ట్స్ లాని ఒబే చేసే సొల్యూషన్స్ ఏమంటాం మనం? ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్స్ ని అడుగుతున్నాడు అనమాట. నేను చెప్పాను, ఏం చెప్పాను మీకు గుర్తుందా? ఫర్ ఐడియల్ సొల్యూషన్స్ కొన్ని డెల్టా హెచ్ మిక్స్, డెల్టా వి మిక్స్ అని రాసుకోండి. ఐడియల్ సొల్యూషన్స్ అయితే జీరో పెట్టేసినాయండి, అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసినట్టే. సో డెల్టా హెచ్ మిక్స్ జీరో ఉంటుంది, డెల్టా హెచ్ వి జీరో ఉంటుంది. దేనికి? ఐడియల్ సొల్యూషన్స్కి. మీకు గుర్తుందా? డెల్టా హెచ్ మిక్స్, డెల్టా వి మిక్స్ ఫర్ పాజిటివ్ డీవియేషన్ పాజిటివ్ వస్తుంది. ఫర్ పాజిటివ్ డీవియేషన్ లిక్విడ్స్కి పాజిటివ్. డెల్టా హెచ్ మిక్స్, డెల్టా వి మిక్స్ ఫర్ నెగటివ్ డీవియేషన్ లిక్విడ్స్కి నెగటివ్ వస్తుంది. ఇది మీకు తెలిసిందంటే ఈజీ అయిపోతుంది. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్. ఓకే, డెల్టా హెచ్ మిక్స్, డెల్టా వి మిక్స్ ఫర్ పాజిటివ్ డీవియేషన్ లిక్విడ్స్కి పాజిటివ్ వస్తుంది. ఫర్ నెగటివ్ డీవియేషన్ లిక్విడ్స్కి నెగటివ్ వస్తుంది. ఐడియల్ సొల్యూషన్స్కి జీరో వస్తుంది. ఓకే, జీరో ఉంది అంటే అది ఐడియల్ సొల్యూషన్ అని అర్థం. సో క్యారెక్టరిస్టిక్స్లో ఇది ఒకటి క్యారెక్టరిస్టిక్. ఓకే, ఏం క్యారెక్టర్ అది? డెల్టా హెచ్ మిక్స్ విల్ బి జీరో, డెల్టా వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ ద కాంపోనెంట్స్ హ్యావ్ నియర్లీ సేమ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. ఓకే, the components have nearly same intermolecular force of attraction. ఓకే, బట్ ఇక్కడ ఎనీ టూ అడిగారు, బట్ నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను, థర్డ్ వన్. ఇఫ్ ఎట్ ఆల్ దే లాస్ట్ ఫర్ 3 మార్క్స్ మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ కూడా రాయొచ్చు. సో ద కాంపోనెంట్స్ హ్యావ్ నియర్లీ సేమ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూట్ తీసుకుందాము అండ్ సాల్వెంట్. సొల్యూట్ బి అనుకుందాం, సాల్వెంట్ ఏ అనుకుందాం. సొల్యూట్లో బీబీ ఇంటరాక్షన్స్ ఉంటాయి, అంటే సొల్యూట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఏలో సాల్వెంట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. అవునా? ఇప్పుడు ఈ సొల్యూట్ని సాల్వెంట్లో యాడ్ చేసినప్పుడు ఇక్కడ సొల్యూషన్ తీసుకుందాం ఏ అండ్ బి. ఓకే, హియర్ ఏ అండ్ బి. ఇక్కడ ఏ అండ్ బి ఇంటరాక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఐడియల్ సొల్యూషన్స్లో ఏ ఇంటరాక్షన్స్ ఎంత ఉంటుందో బీబీ ఇంటరాక్షన్స్ కూడా సేమ్ ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే
సొల్యూట్ని సాల్వెంట్లో యాడ్ చేసినప్పుడు ఏబి ఇంటరాక్షన్స్ ఏవో కొత్త ఇంటరాక్షన్స్ న్యూ ఇంటరాక్షన్స్ వచ్చేస్తాయో ఆ న్యూ ఇంటరాక్షన్స్ ఫామ్ అయిన ఇంటరాక్షన్స్ కూడా సేమ్గానే ఉంటాయి. సో హియర్ బీబీ ఇంటరాక్షన్స్, ఏఏ ఇంటరాక్షన్స్, ఏబి ఇంటరాక్షన్స్ అన్నీ సేమ్గా ఉంటాయి అన్నమాట ఇన్ ఐడియల్ సొల్యూషన్స్. ఓకే, ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటాం దీన్ని. ఇంటరాక్షన్స్ ఆర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అన్ని సేమ్గా ఉంటాయి కాబట్టి ఇది ఐడియల్ సొల్యూషన్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, differentiate between ideal solution and non-ideal solution. Very important, it is asked in 2023 and 2017. Okay, ideal solution and non-ideal solution. Ideal solution which obeys Raoult's law at all temperatures and concentrations. It obeys Raoult's law అన్నమాట. Non-ideal solutions do not obey Raoult's law at all temperatures and concentrations. Okay, non-ideal solutions అంటే పాజిటివ్ డీవియేషన్ అండ్ నెగటివ్ డీవియేషన్ సొల్యూషన్స్ ని నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. ఇవి రౌల్స్ లా ని ఫాలో అవ్వవు. వెరస్ ఐడియల్ సొల్యూషన్స్ రౌల్స్ లా ని ఫాలో అవుతాయి. సో మనకు తెలుసు రౌల్స్ లా ఫార్ములా వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ 1 is equal to P01, that is vapor pressure of pure solvent, and chi1, that is mole fraction of the solution 1. ఇది obeys the Raoult's law కాబట్టి Raoult's law ఫార్ములా అప్లై చేయొచ్చు. వెరాస్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ లో Raoult's law ఫార్ములా కి సెట్ అవ్వదు బికాస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఇస్ నాట్ ఈక్వల్ టు P01 అండ్ chi1. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఐడియల్ సొల్యూషన్ కేసులో డెల్టా వి మిక్స్ డెల్టా హెచ్ మిక్స్ 0 ఉంటాయి. సో దిస్ ఇస్ అ ట్రిక్. Whereas non-ideal solutions లో delta V mix, delta H mix will not be equal to 0. For positive deviation solutions, delta V mix, delta H mix positive ఉంటాయి. And for negative deviation solutions కి నెగటివ్ ఉంటుంది. ఓకే, నేను ఆల్రెడీ ఇది చెప్పాను మీకు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది 2 మార్క్స్ 2016లో అడిగారు. క్వశ్చన్ నెంబర్ 24. Blood cells are isotonic with 0.9% sodium chloride solution. What happens if we place the blood cells in a solution containing first one 1.2% NaCl solution? సో ఇక్కడ బ్లడ్ సెల్స్ కాన్సన్ట్రేషన్ ఏంటి? బ్లడ్ సెల్స్ కాన్సన్ట్రేషన్ 0.9% NaCl. ఓకే, నేను ఫస్ట్ కేసు తీసుకుంటే 1.2% NaCl సొల్యూషన్ కేసు తీసుకుంటే 1.2% NaCl సొల్యూషన్ హైపర్టోనిక్ సొల్యూషన్ అవుతుంది. ఎందుకంటే బ్లడ్ సెల్స్ 0.9% NaCl సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది కాబట్టి ఇది హైపోటోనిక్ సొల్యూషన్ అవుతుంది. 1.2% NaCl సొల్యూషన్ హైపర్టోనిక్ సొల్యూషన్. ఓకే, ఇందులో మనం ఏం చేసాము? బ్లడ్ సెల్ యాడ్ చేసాం. ఓకే, బ్లడ్ సెల్ కాన్సన్ట్రేషన్ 0.9% NaCl. ఓకే, ఈ బ్లడ్ సెల్ ఏం చేస్తుంది? కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది కాబట్టి ఇందులో ఉన్న సాల్వెంట్ హైపర్టోనిక్ సొల్యూషన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే 1.2% NaCl సొల్యూషన్ లోకి ఈ సాల్వెంట్ వెళ్ళిపోతుంది అనమాట, వాటర్. సో అప్పుడు ఏమవుతుంది? బ్లడ్ సెల్స్ లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతే బ్లడ్ సెల్స్ ష్రింక్ అయిపోతుంది. సో మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, solvent always flows from low concentration to the high concentration. సో ఇక్కడ low concentration is blood cell. సో బ్లడ్ సెల్స్ లో ఉన్న సాల్వెంట్ అంటే వాటర్ హైపర్టోనిక్ సొల్యూషన్ కి వెళ్ళిపోతుంది. అంటే 1.2% NaCl సొల్యూషన్ హైపర్టోనిక్ సొల్యూషన్, అందులోకి ఈ వాటర్ వెళ్ళిపోతుంది అనమాట. సో బ్లడ్ సెల్స్ లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతే ఏమవుతుంది? అప్పుడు బ్లడ్ సెల్ ష్రింక్ అయిపోతుంది. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. 1.2% NaCl solution is hypertonic with respect to blood cell. Water will flow out of the cell and the cell would shrink. ఓకేనా? ఇప్పుడు సెకండ్ కేసు చూసుకుందాం. 0.4% NaCl సొల్యూషన్ తీసుకున్నారు. సో బ్లడ్ సెల్ కాన్సన్ట్రేషన్ 0.9% NaCl సేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ కేసు 0.4% NaCl సొల్యూషన్ లో ఈ బ్లడ్ సెల్ ని పెట్టారనమాట. అప్పుడు ఏమవుతుంది? 0.4% NaCl సొల్యూషన్ కంపేర్ టు ద బ్లడ్ సెల్ కాన్సన్ట్రేషన్ ఇది హైపోటోనిక్. ఎందుకంటే బ్లడ్ సెల్ కాన్సన్ట్రేషన్ 0.9% అంటే ఎక్కువ ఉంది కాన్సన్ట్రేషన్. సో ఇది హైపోటోనిక్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? సో హైపోటోనిక్ సొల్యూషన్ నుంచి హైపోటోనిక్ సొల్యూషన్ కి సాల్వెంట్ ఫ్లో అవ్వాలి. సో ఇందులో నుండి ఇందులోకి సాల్వెంట్ ఫ్లో అవుతుంది. ఇది 0.4% NaCl సొల్యూషన్. ఇందులో బ్లడ్ సెల్ పెట్టాం. కాన్సన్ట్రేషన్ బ్లడ్ సెల్ ది 0.9%. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 0.4% NaCl లో నుంచి బ్లడ్ సెల్ లోకి వెళ్ళిపోతుంది వాటర్. ఓకే, బ్లడ్ సెల్ అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ స్వెల్ అప్. వాటర్ ఎప్పుడైతే బయట సొల్యూషన్ నుంచి బ్లడ్ సెల్ లోకి వెళ్ళిపోతుందో అప్పుడు బ్లడ్ సెల్ విల్ స్వెల్ అప్. అర్థమైందా? అదే చెప్తున్నాను ఇక్కడ. 0.4% NaCl సొల్యూషన్ ఇస్ హైపోటోనిక్ విత్ రెస్పెక్ట్ టు బ్లడ్ సెల్. వాటర్ విల్ ఫ్లో ఇన్ టు ద సెల్ అండ్ ద సెల్ వుడ్ స్వెల్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటాను. ఒక్కటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఎప్పుడైనా సాల్వెంట్ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ లోకి వెళ్తుంది అంతే. దాన్ని బట్టి మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 ఇట్ ఈస్ ఆస్క్డ్ ఫర్ 2 మార్క్స్ ఇన్ 2015. వాట్ ఈస్ మీన్ బై పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా? గివ్ అన్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా హెచ్ మిక్స్ ఫర్ పాజిటివ్ డీవియేషన్? సో మీరు చూడగానే మీకు తెలిసిపోతుంది నా ట్రిక్.
నేను చెప్పాను కదా ఒక ట్రిక్, డెల్టా హెచ్ మిక్స్, డెల్టా వి మిక్స్ ఫర్ పాజిటివ్ డీవియేషన్, నెగటివ్ డీవియేషన్. ఓకే, లెట్స్ సీ దట్. వాట్ ఈస్ మీన్ బై పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా? పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా అంటే ఏంటి? సో ఈ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా అంటే ఏబి ఇంటరాక్షన్స్ ఆర్ వీకర్ దాన్ ఏ అండ్ పిబి ఇంటరాక్షన్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 కంటైనర్స్ తీసుకుందాం. ఓకే, ఇందులో సొల్యూట్ దట్ ఈస్ బి అనుకుందాం, ఇందులో సాల్వెంట్ ఏ అనుకుందాం. ఓకే, అయితే సొల్యూట్ సొల్యూట్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి? బీబీ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సొల్యూట్లో బీబీ ఇంటరాక్షన్స్ ఉంటాయి, అవునా? సాల్వెంట్లో ఏముంటాయి? ఏఏ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సాల్వెంట్ ఏ మాలిక్యూల్ అనుకుంటే ఏఏ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవి రెండు మిక్స్ చేసి ఏ అండ్ బి మిక్స్ చేసి ఇందులో వేసామనుకోండి, ఏ అండ్ బి, ఇందులో ఏ అండ్ బి మిక్స్ చేసి వేసాం, ఇది ఏబి ఇంటరాక్షన్స్ అంటాం. ఓకే, ఏబి ఇంటరాక్షన్స్ అంటే సొల్యూట్ సాల్వెంట్ ఇంటరాక్షన్స్. ఓకే, ఎప్పుడైతే సొల్యూట్ సాల్వెంట్లో యాడ్ చేసామో దెన్ సొల్యూట్ సాల్వెంట్ ఇంటరాక్షన్స్ ఫామ్ అవుతాయి, అవునా? ఇక్కడ ఏ అండ్ బి ఇంటరాక్షన్స్ అంటే సాల్వెంట్ అండ్ సొల్యూట్ ఇంటరాక్షన్స్ ఫామ్ అయినాయి. సో ఇంటరాక్షన్స్ వీకర్గా ఉంటాయి. సో ఇంటరాక్షన్స్ వీక్గా ఉంటాయి. వీక్ అంటే ఇట్ కెన్ బి ఈజీలీ బ్రోకెన్. ఈజీగా బ్రేక్ అయ్యే ఇంటరాక్షన్స్ అయితే ఈ అండ్ బి ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో అప్పుడు వేపర్స్ ఈజీగా ఫామ్ అయిపోతాయి. వేపర్స్ ఎక్కువ ఫామ్ అయితే వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటే అప్పుడు ఏమంటాం? ఈ సొల్యూషన్ని పాజిటివ్ డీవియేషన్ సొల్యూషన్ అంటాం. అప్పుడు ఇది పాజిటివ్ డీవియేషన్ షో చేస్తుంది రౌల్స్ లా నుంచి అని అంటాం అనమాట. అర్థమైందా? ఏబి ఇంటరాక్షన్స్ అంటే సొల్యూట్ సాల్వెంట్ ఇంటరాక్షన్స్ వీకర్గా ఉంటే అది ఈజీగా బ్రేక్ అయిపోతుంది. బాండ్ ఈజీగా బ్రేక్ అవ్వడం వల్ల వేపర్స్ ఈజీగా ఫామ్ అయిపోతాయి. సో ఎక్కువ వేపర్స్ ఫామ్ అయితే వేపర్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. వేపర్ ప్రెషర్ ఎక్కువ అయిపోతే పాజిటివ్ డీవియేషన్ షో చేస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా హెచ్ మిక్స్ ఫర్ పాజిటివ్ డీవియేషన్? డెల్టా హెచ్ మిక్స్ ఏంటి? డెల్టా హెచ్ మిక్స్ ఫర్ పాజిటివ్ డీవియేషన్ విల్ బి పాజిటివ్. నేను చెప్పాను కదా, ఫర్ పాజిటివ్ డీవియేషన్ సొల్యూషన్స్కి డెల్టా హెచ్ మిక్స్ డెల్టా వి మిక్స్ పాజిటివ్గానే ఉంటుంది. నెగటివ్ డీవియేషన్ సొల్యూషన్స్కి డెల్టా హెచ్ మిక్స్ డెల్టా వి మిక్స్ నెగటివ్. ఫర్ ఐడియల్ సొల్యూషన్స్కి డెల్టా హెచ్ మిక్స్ డెల్టా వి మిక్స్ 0. ఓకే, ఈ ట్రిక్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఈ 2 మార్క్స్కి అడిగారు. 2025 అండ్ 2015లో అడిగారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఇదివరకే చూసాం ఈ క్వశ్చన్ ప్రీవియస్ స్లైడ్స్లో. సో డిఫైన్ అజియోట్రోప్స్. వాట్ టైప్ ఆఫ్ అజియోట్రోప్స్ ఆర్ ఫార్మ్డ్ by positive deviation from Raoult's law, or what type of azeotrops are formed by negative deviation from Raoult's law? ఇందులోనే 2 క్వశ్చన్స్ ఇచ్చారు, పార్ట్ 1 అండ్ పార్ట్ 2, 2 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ డెఫినేషన్, azeotropic mixture definition. Azeotropic mixtures are the binary mixtures which have the same composition in the liquid and vapor phase and boil at constant temperature. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం వాటర్ అజియోట్రోపిక్ మిక్స్చర్స్ అని. వాటర్ అజియోట్రోపిక్ మిక్స్చర్స్ ఇప్పుడు 2 సొల్యూషన్స్ని మనం కలిపామనుకోండి, మిక్స్ చేసాము, ఒక మిక్స్చర్ ఫామ్ అవుతుంది. సో ఈ మిక్స్చర్ కంపోజిషన్ లిక్విడ్ ఫేజ్లోను వేపర్ ఫేజ్లోను సేమ్ ఉంటుంది. అండ్ ఈ మిక్స్చర్ ఏమవుతుందంటే సేమ్ టెంపరేచర్లో బాయిల్ అవుతుంది. అంటే ఈ 2 సొల్యూషన్స్ ఏవైతే యాడ్ చేసి ఒక మిక్స్చర్ ఫామ్ చేసామో ఈ 2 సొల్యూషన్స్ బాయిలింగ్ పాయింట్ సేమ్ ఉంటుంది. అంటే సొల్యూషన్ మిక్స్చర్ ఏదైతుందో అది సేమ్ బాయిలింగ్ పాయింట్ లో బాయిల్ అవుతుంది అనమాట. సో అజియోట్రోపిక్ మిక్స్చర్స్ ఆర్ ద బైనరీ మిక్స్చర్స్ విచ్ హ్యావ్ ద సేమ్ కంపోజిషన్ ఇన్ ద లిక్విడ్ అండ్ వేపర్ ఫేజ్. అర్థమైందా? లిక్విడ్ అండ్ వేపర్ ఫేజ్ లో కూడా సేమ్ కంపోజిషన్ ఉంటుంది అండ్ ఈ మిక్స్చర్ సేమ్ బాయిలింగ్ పాయింట్ లో బాయిల్ అవుతుంది అనమాట. దిస్ అజియోట్రోప్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్, మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్ అండ్ మాక్సిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్. ఫస్ట్ మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ అ లిక్విడ్ పేర్ షో లార్జ్ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ ఐడియల్ బిహేవియర్. లిక్విడ్ పేర్ అంటే 2 సొల్యూషన్స్ పేర్ అనమాట, 2 సొల్యూషన్స్ కలిపిన మిక్స్చర్. ఇది పాజిటివ్ డీవియేషన్ షో చేస్తుంది ఫ్రమ్ ఐడియల్ బిహేవియర్. ఫ్రమ్ రౌల్స్ లా నుంచి పాజిటివ్ డీవియేషన్ షో చేస్తుంది. And as azeotrope composition, their vapor pressure is highest, boiling point is minimum. So positive deviation show చేస్తుందంటే vapor pressure ఎక్కువ ఉంటుంది. సో వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. సో ఈ మిక్స్చర్ తక్కువ టెంపరేచర్లో బాయిల్ అవుతుంది. సో బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది అండ్ వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. పాజిటివ్ డీవియేషన్ సొల్యూషన్స్కి ఎప్పుడైనా వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇథెనాల్ అండ్ వాటర్. ఇక్కడ 95% బై వాల్యూమ్ దట్ మేక్స్ 95 ml ఆఫ్ ఇథెనాల్ అండ్ 100 ml ఆఫ్ సొల్యూషన్. ఇది ఎగ్జాంపుల్ అనమాట. పాజిటివ్ డీవియేషన్కి ఎగ్జాంపుల్ ఇథెనాల్ ప్లస్ వాటర్. ఇందులో 95%
పై వాల్యూమ్ తీసుకుంటున్నాం, అంటే 95 ml ఆఫ్ ఇథనాల్ అండ్ 15 ml ఆఫ్ వాటర్ తీసుకుంటాం అనమాట ఇక్కడ. నెక్స్ట్ టైప్ మాక్సిమం బాయిలింగ్ ఐజోట్రోప్. ఓకే, ఇక్కడ లిక్విడ్ పేర్ షో లార్జ్ నెగటివ్ డివియేషన్ ఫ్రమ్ ఐడియల్ బిహేవియర్. సో ఈ 2 సొల్యూషన్స్ మిక్స్చర్ ఏదైతుందో అది నెగటివ్ డివియేషన్ షో చేస్తుంది. సో నెగటివ్ డివియేషన్ షో చేసే సొల్యూషన్స్ కు వేపర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో వేపర్ ప్రెషర్ ఇస్ మినిమం ఫర్ దిస్ అజియోట్రోపిక్ మిక్స్చర్. ఎట్ ద అజియోట్రోప్ కంపోజిషన్ దేర్ వేపర్ ప్రెషర్ ఇస్ మినిమం, బాయిలింగ్ పాయింట్ ఈస్ మాక్సిమం. వేపర్ ప్రెషర్ తక్కువ ఉంటే ఈ మిక్స్చర్ ఎక్కువ టెంపరేచర్ లో బాయిల్ అవుతుంది. ఎక్కువ టెంపరేచర్ లో బాయిల్ అయ్యింది అంటే దీని బాయిలింగ్ పాయింట్ ఎక్కువ అని అర్థం. సో మాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. దేనికి? మాక్సిమం బాయిలింగ్ అజియోట్రోప్స్ కి మాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఉంటుంది అండ్ తక్కువ వేపర్ ప్రెషర్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ నైట్రిక్ యాసిడ్ అండ్ వాటర్, దట్ ఈస్ 68, ఇక్కడ 68% అంటే 68 grams ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండ్ 32% ఆఫ్ వాటర్ తీసుకుంటాం ఈ మిక్స్చర్ లో. ఓకే, ఇక్కడ బాయిలింగ్ పాయింట్ 393.5 Kelvin ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఇట్ ఈస్ ఆస్క్డ్ ఫర్ 2 marks in 2024. వాట్ ఈస్ Van 't Hoff factor? వాట్ టైప్ ఆఫ్ వాల్యూ ఇట్ క్యాన్ హ్యావ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ద సొల్యూషన్ ఇన్ విచ్ solute molecules undergo dissociation and association. Van 't Hoff factor వాల్యూ ఏంటి dissociation and association కి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ Van 't Hoff factor definition. It is defined as the ratio of experimental value of colligative property to the calculated value of the colligative property. So I is nothing but observed colligative property by the calculated colligative property. For dissociation, I value, that is Van 't Hoff factor, is greater than 1. For association, Van 't Hoff factor I is always less than 1. Let's see the last question. That is question number 28. Why is the value of Van 't Hoff factor for ethanoic acid in benzene close to 0.5? బెంజీన్ లో ఇథనాయిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? డైమర్ ఫామ్ అవుతుంది. మనం ఇదివరకే చూసాం కదా, రెండు అసిటిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఆర్ ఇథనాయిక్ యాసిడ్ మాలిక్యూల్స్ కంబైన్ అయ్యి ఒక్క ఇథనాయిక్ యాసిడ్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఇది డైమర్, అంటే డైమరైజేషన్ అవుతుంది అనమాట. ఇది Van 't Hoff ఫ్యాక్టర్ క్యాల్కులేషన్ చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ or association by number of moles of particles before association and dissociation. So number of particles after association ఏంటి? 1 కదా. సో 1 by number of moles of particles before association 2 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2. సో ఎంత వస్తుంది? 0.5 వస్తుంది. సో ద వాల్యూ ఆఫ్ Van 't Hoff ఫ్యాక్టర్ ఫర్ ఇథనాయిక్ యాసిడ్ ఈస్ 0.5. ఓకే, సో ఈ క్వశ్చన్ తో పీవైక్యూ క్వశ్చన్స్ అయిపోయినాయి. మీకు ఇంకా వేరే చాప్టర్స్ లో పీవైక్యూ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. యూ కెన్ గో అండ్ క్లిక్ దేర్. సో మీకు కావాల్సిన చాప్టర్ పీవైక్యూస్ అన్ని అందులో ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై స్టూడెంట్స్.